నమస్తే, వెల్కమ్ టు సిడబ్ల్యూసి కాఫీ విత్ సెలబ్రిటీ. ఈరోజు మన కాఫీ విత్ సెలబ్రిటీ ఎపిసోడ్లో ఎన్నో విషయాల మీద చర్చించడానికి మనతో పాటు ఈ ఎపిసోడ్లో ఉన్నారు కాజులూరు మండలం జనసేన నాయకులు అన్నం శ్రీరామ్ గారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ముందుగా చూసుకుంటే సార్, జనసేన పార్టీ అనేది కాజులూరు మండలంలో ఇంత బలోపేతంగా రన్ అవ్వడానికి నిలబడడానికి మెయిన్ పిల్లర్గా మిమ్మల్ని అందరూ అంటున్నారు. ఇది నిజమే అంటారా? 100% కాదు కానీ పాక్షికంగా నిజం అంటాను నేను. ఎందుకంటే 2014 ఆల్మోస్ట్ 12 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందంటే, అప్పుడు అధికార పార్టీలు ఉండి అధికార ఎమ్మెల్యేలు ఉండటం వల్ల చాలామంది జనాల్లో కొంచెం ఉంది, కానీ ధైర్యంగా ముందుకు వచ్చేది ఎవరు లేనప్పుడు ఏంటంటే, నేను అప్పుడు యూకేలో ఉండేవాడిని యాక్చువల్గా. అప్పుడు మాకు ఆగస్ట్లో పార్టీ పెట్టారు. ఆగస్ట్లో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి యూజువల్గా. అక్కడ వచ్చినప్పుడు మామూలుగా మా కూరలతో అది కూర్చుని ఒకసారి గుడి దగ్గర సెంటర్లో కూర్చున్నప్పుడు కళ్యాణ్ గారిలో పార్టీ పెట్టి మన ఉద్దేశాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది కొంచెం న్యూట్రల్గా ఉండేవాళ్ళు, భయపడి అధికార పార్టీలో ఉన్నప్పుడు అబ్బాయి లేదు మనం పెట్టాలి, జెండా ఎగరేయాలని చెప్పి నేను ఇంటికి వచ్చి మా ఫాదర్కి చెప్పాను. అప్పుడు కంపల్సరీ మనం ఏదో ఒకటి చేయాలి. అప్పుడు చాలామంది ఉన్నారు కానీ ఎంత బలం లేదు. అప్పుడు చెప్పాలంటే చాలా తక్కువ మంది, మేబీ ఒక 10-15 మంది ఉన్నారేమో బాగా గట్టి. కానీ అందరి మనసులో ఉంది, కానీ ధైర్యంగా ముందుకు రాలేదు. చాలామంది మనసులో ఉంది. అప్పటి వరకు September 2 కళ్యాణ్ గారు కేక్లే కట్ చేస్తారు, కానీ పార్టీ పరంగా రావడానికి చాలా భయపడ్డారు సిచ్యువేషన్స్లో. అప్పుడు మా ఫాదర్ చెప్పింది ఏంటంటే, లేదు మనం బలంగా ఉన్నాం, కూరలు ఉన్నారు కదా చెప్పి మాట చెప్పేసి వెళ్ళిపోయాను. నేను చెప్పండి మా ఫాదర్ నిలబెట్టారు. అదంతా ఫస్ట్ బలంగా పునాది వేసింది మా ఫాదర్ రంజింగ్ గోవింద్ గారు. కీ స్టేజ్లో తను చనిపోయారు 26 March 2020 క్యాన్సర్ ద్వారా. సో హీఈస్ ద ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫౌండర్. అప్పుడు నిజంగా అంత నాట్ ఓన్లీ కాజులూరు మండలమే కాదు, అంత బలం ఎక్కడ లేదు. సో ఫస్ట్ టైం స్తూపం మన జెండా ఆవిష్కరించడం కాజులూరులో. తర్వాత అప్పుడు కీ స్టేజ్లో పార్థసారథి గారు అని చనిపోయారు ఒక ఆయన. అంటే మా నాన్నగారు వయసు వాళ్ళని చెప్తున్నాను, చాలా కొంత ఉన్నారు కానీ వీళ్ళంతా కూడా అప్పుడు రాము గారు ఒక ఆయన, నాకు తెలిసి వీళ్ళంతా టచ్లో ఉండి బాగా స్టార్టింగ్ అసలు వీళ్ళంతా వాళ్ళంతా అలా పెద్దలంతా కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చినట్టు చాలా మంది మనసులో ఉంది, కానీ ఎవ్వరు అంత ధైర్యంగా ముందుకు రాలేదంటే అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారాన్ని బట్టి అలా స్లోగా స్టార్ట్ అయ్యి చాలా ఇంకా అన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఎక్కువ మా ఫాదర్ ఎక్కువ తర్వాత ఆయన చాలా ఓపికగా తిరగటం, అందరినీ కుర్రలు వేసుకునే. ఇంకా కొంతమంది విష్ణు అని ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు, అయితే 15 పేర్లు స్టార్టింగ్. అయితే వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఇంకా ఎలా తిరిగిపోవాలంటే, మీకు ఎండ లేదు వర్షం లేదు, జనసేన ఒక ఆవిర్భావ అక్కడేదో జెండా పోతున్నారంటే అక్కడికి వెళ్ళిపోవటం. ఏంటి నియోజకవర్గ స్థాయిలో నాకు గుర్తుండగా సచివాడ, రామచంద్రపురం, ఏరుపల్లి, ఇలా కొన్ని నాటలు కాలేజీ మండలం కాకుండా చెప్తున్నాను వెళ్ళిపోవటం. వీళ్ళంతా ఎంత ఉన్నారంటే అప్పుడు ఎంత బలం లేదు కదా. దట్ ఈజ్ మీరు అడిగిన క్వశ్చన్ కంటే పాక్షికంగా ఎందుకు లేనప్పుడు నేను ఓన్లీ ఆర్థికమైన సహాయమో లేకపోతే ఫోన్లో చెప్పటమే, అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. అలా మాకు ఎన్ఆర్ఐగా అనిశెట్టి స్వామి గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా ఇక్కడ లేకపోయినా కూడా బయట నుంచి బాగా సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి కవాత్ ఉందనుకో, బస్సులు పెట్టించడం అలాంటి చేసుకుంటూ వచ్చాం. కానీ అలాగలా స్లోగా కుర్రలను ఊపందుకుంటూ పెరుగుతూ వచ్చింది ఈ రోజుకి. అంటే స్టార్టింగ్ లో మీరు యూకేలో ఉన్నారు అంటున్నారు కాబట్టి అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? నేను ఇక్కడ చదువుకున్నాను 10th class 1991 బ్యాచ్ కాజులూరే. మొత్తం అంతా పుట్టి పెరిగిందంతా కాజులూరు. అంటే పుట్టడం మరి టెక్నికల్గా మాట్లాడుకుంటే రాజమండ్రిలో పుట్టాను అనుకోండి 1976లో. బట్ ఇంత మా ఫాదర్ ఒకసారి వచ్చేసరికి ఇక్కడంతా ఇక్కడే కాజులూరు. దాని తర్వాత నేను డిప్లొమా చదివాను ఆంధ్ర పాలిటెక్నిక్. చదివిన తర్వాత 1 year కోర్స్ అయితే తీసుకుని మళ్ళీ ఇంజనీరింగ్ బీటెక్ JNTU నాది. సో JNTU హైదరాబాద్ నాకు. అప్పుడు పార్ట్ టైం చేస్తా డే టైం జాబ్ చదివాను అనమాట అంతా కూడా. అయిన తర్వాత 2000 యూకే వర్క్లు చేస్తుంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ సైడ్. అప్పుడు నా ఓన్గానే, నాట్ త్రూ కంపెనీ కాదు, స్టడీస్ కాదు, అప్పుడు ఒక HSMP ఒక వేసా ఉండేది, హైలీ స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్ వేసా అని. నా ఎక్స్పీరియన్స్ అట్లా పాయింట్ సిస్టమ్ ఇస్తారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఉంది, అలాగే ఆస్ట్రేలియా కొన్ని కంట్రీస్కి ఉంటుంది సిస్టమ్. అప్పుడు నాకు పాయింట్స్ రావటం, అలాగా యూకే వెళ్ళి ఇంకా అలాగ 2004 నవంబర్లో వెళ్ళా. కరెక్ట్గా సునామీకి 1 week బిఫోర్ ఐ వాజ్ ఇన్ శ్రీలంక యాక్చువల్. అప్పుడు ట్రాన్సిట్లో దిగాను కూడా. నేను దిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోయిన 1 weekకి సునామీ వచ్చింది సేమ్ శ్రీలంకలో. బాగా గుర్తు నాకు. ఇప్పుడు 2004 నవంబర్ బాగా గుర్తు నాకు, 29 అనుకుంటా. 1 weekకి సునామీ వచ్చింది. నాకు అందులో అది అలా ఉండిపోయింది డేట్ నాకు. సో వెళ్ళప్పటి నుంచి మొన్నటి వరకు ఆల్మోస్ట్ 2019లో క్యాన్సర్ అని తెలిసింది మా ఫాదర్కి.
అప్పుడు అంటే అదృష్టం తెలుగు వచ్చేసాము ముందు తెలుసు 1 వీక్ వచ్చింది ఇంకా అలా కరోనా ముందు ఎగ్జాక్ట్ కరోనా ముందు చనిపోవటం. నేను తర్వాత నాకున్న ఇదికి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడైతే మొత్తానికి ఇంకా జాబ్ అది స్టాప్ చేసాం. ఇంకేం లేదు. ఇంకా పార్టీ పరంగా అలాగే అదేంటంటే ఒక మాటలో చెప్పలేను, అలాగలా వచ్చేసింది. అది నేను అన్ని హానెస్ట్గా చెప్తాను, నిజాయితీగా ఇది నేనేమి కోరుకున్నది కదా, ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు కోరుకున్నది అది కాదు. కళ్యాణ్ గారి సిద్ధాంతం నాకు కదా, అందరూ యూత్ ఆల్మోస్ట్ అందరూ కూడా జనసేనలో ఎలా ఉంటున్నట్టు వాళ్ళు ఏం కోరుకోరు. సిద్ధాంతాలు కళ్యాణ్ గారు ఏది చెప్తే వేదం, కళ్యాణ్ గారు ఏది చెప్తే వేదంతో అలాగే వెళ్తుంటే అలాగా ఇప్పటికి ఎలా ఉన్నాం అంత. అంటే అలాగే చూసుకున్నట్లయితే కాజూరు మండలంలోనే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ మీరు కొన్ని ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుందని. అవునండి, అది నిజమేనా? నిజమండి. అది ఎప్పుడు స్టార్ట్ చేసామంటే చెప్పాను 2004 వెళ్ళాను కదా నేను కొన్ని ఇబ్బందులు పడ్డాం. చాలా మంది అనుకుంటారు వీళ్ళకి ఏముంది అనుకుంటారు, బట్ నేను కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడి నాకు డిప్లొమాలో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కానీ ఇంజనీరింగ్లో కానీ వచ్చినప్పుడు వెంటనే జనానికి కొంచెం ఆర్థికపరమైన ఇది ఉండటం వల్ల సరే నాకు ఇప్పటికీ నమ్మే సిద్ధాంతం ఏంటంటే చదువు ఉంటే ఒక ఇంట్లో మీరున్నారనుకోండి, మీ ఇంట్లో మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఒక ఇంట్లో కనుక ఒక్కరన్నా బాగా చదువుకుని సెటిల్ అయితే వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవం ఒకటే కాదు, ఆర్థికమైన బలం, నెక్స్ట్ తరాలకు కూడా ఆర్థికమైన బలం, గైడెన్స్ అన్నీ వస్తాను చాలా గట్టిగా నమ్ముతాను నేను ఈ రోజుకి కూడా. సో అప్పుడు మా ఫాదర్తో చెప్పింది ఏంటంటే ఆయన చాలా సోషల్ సర్వీస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు, నాకన్నా కూడా చాలా ఎక్కువ, ఆయనకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయనతో సార్ అంటే సరే 10th క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా ఇద్దాం నాన్న అంటే అప్పుడు ఎంత అండి చాలా అంటే ఆల్మోస్ట్ 2005 సమ్మర్ హాలిడేస్ కదా, 10th క్లాస్ కదా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నాకు గుర్తు 1516 1116లో, సెకండ్ థర్డ్కి 516 హానెస్ట్గా చాలా తక్కువ అమౌంట్లే. అలా స్టార్ట్ చేసింది అసలు ఆ ప్రోగ్రామ్. అది అనుకోకుండా ఈ రోజుకి ఇప్పటికీ ఆ 2005 నుంచి ఇప్పటికీ చేస్తున్నాం. అది 2005 నుంచి 26 వరకు ఇప్పుడు కూడా మన స్కూల్కి వెళ్ళి ఆ పెన్సిల్స్ అవి ఇచ్చేసి మళ్ళీ సేమ్. అది ఎంత అలా పెరిగిందంటే ఇంకా 888 వచ్చిన వాళ్ళకి తర్వాత మా ఫాదర్ ఏం చేస్తారంటే కొంచెం మేము ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ వాళ్ళకి పెద్ద సూట్ కేసులు, వెరీ ఎక్స్పెన్సివ్ సూట్ కేసులు అంటే వాళ్ళు 888కి వెళ్తే ఉపయోగపడుతుంది వీళ్ళకి సూట్ కేసులు, అదే బ్యాగ్స్. అండ్ ఆయన ఎలా ఆలోచించారంటే అక్కడ హెడ్ మాస్టర్ అది సంప్రదించి వీళ్ళకి డబ్బులే కాదు కొంచెం నగదు బహుమతిగా ఒక ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, అది వాళ్ళకే ఉపయోగపడాలన్నారు. సో ఉపయోగపడాలన్నప్పుడు అందరూ ఆలోచించి ఏంటంటే వీళ్ళు 888కి బయటికి వెళ్తారు లేదా కాలేజీకి వెళ్తారు, ఒక బ్యాగ్ ఉంటుందని చెప్పి బ్యాగ్ ఇవ్వటం. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 26 మందికి ఇచ్చాం, 26 మందికి బ్యాగ్స్, నగదు బహుమతి అన్ని ఇంకా అలాగా చాలాసార్లు పెంచుకుంటూ వచ్చి ఇప్పటివరకు తగ్గలేదు అసలు ఇప్పుడు కూడా. ఓకే సార్, అంటే మీరు స్టార్ట్ చేయడం 2005లో స్టార్ట్ చేసి అంటున్నారు, అప్పటికి పార్టీ లేదు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ పార్టీలో రావడం జరిగింది. కళ్యాణ్ గారితో ఇప్పుడు అన్నాను కదా, అప్పుడు జనాల్లో ఉంది, ఎవరు బలంగా వెళ్ళట్లేదు, అందరూ భయపడుతున్నారు. అప్పుడు మా ఫాదర్ నేను చెప్పాను ఏం పర్లేదు కానీ మేబీ ఆ డబ్బులు ఉన్నాయని ధైర్యమో తెలియదు నాకు, కళ్యాణ్ గారు అంటే ఇష్టమో తెలియదు, సంథింగ్ ఇది చాలా ఒక్క కారణం కాదు ఎన్నట్టు కసిగా అన్నాను కూడా, జస్ట్ ఏం లేదు పర్లేదు ఏముంది పర్లేదు చేద్దాం ఎందుకు చేయకూడదు అలా మొదలైంది ఆ ధైర్యం. సో మన రామచంద్రపురంలో కూడా చూసుకుంటే ఎక్కువ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎక్కువ ఉన్న మండలం ఏముందంటే ఈ కాజులూరు మండలమే. డౌట్ ఎవరేమనుకున్నా సరే నేను చాలా మంది చెప్పాను, కాజులూరు మండలం చిన్న పెద్ద అన్ని కలిపి 26 విలేజెస్ ఉంటాయండి. ఓకే సార్, 26 విలేజెస్లో ఏక దాటిన భయంకరంగా చెప్తున్నారు రోజు గంట 21 విలేజెస్లో జనసేన డౌటే లేదు, ఎవరు కాదని అనుకున్న బలం లేదు. చాలా సార్లు అన్నారు చాలా స్ట్రాంగ్ అండి కాలేజ్ జనసేన, అందరికీ తెలుసు విషయం. సుభాష్ గారు అంటున్నారు కాబట్టి సుభాష్ గారు స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు అతని హ్యాండ్ పట్టుకుని రేస్ చేసి అది వేరే స్టోరీ, అది డిఫరెంట్. అది కూటమి ధర్మం ప్రకారం ఆయన వచ్చారు బాగానే ఉంది, ఆమె ముందు శేఖర్ గారు ఇక్కడ ఉండేవారు, మరి జనసేన ఉన్నప్పుడు ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారు. చంద్రశేఖర్ గారు వచ్చింది 2019లో, శేఖర్ గారు వచ్చినప్పుడు లేరు మేము 2014 పార్టీ స్టార్ట్ అయింది, సేవపని చేసుకుంటూ వస్తున్నాం. 16, 17, 18 నేను చాలా తక్కువ మందికి తెలుసు, నేను యూకేలో ఉండగా ఫోన్ వచ్చింది అమెరికా నుంచి. యాక్చువల్గా 2019 టైంలో విజయవాడ ఆఫీస్లో ఉన్నప్పుడు శేఖర్ పులి గారు అని అలా ఒక ఎన్ఆర్ఏ వాళ్ళంతా ఉండి చూసుకుంటూ ఉండేవారు కళ్యాణ్ గారి దగ్గర ఉండి అన్ని రకాలుగా. వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరో ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి అప్పుడు డిఎంఐ చంద్రశేఖర్ గారు ఎంపీ పోటీకి నిలబడ్డారు ఇక్కడ 2019 ఎలక్షన్స్, సీట్ ఇచ్చి ముందు అనమాట ఇదంతా. అసలు ఎవరికి ఇవ్వాలని ఎవరికి తెలియని టైంలో నాకు ఫోన్ వచ్చింది, జనపాటిలో ఫోన్ వచ్చింది, ఇలా మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా, మీరు గోవింద్ గారు అబ్బాయి అని నాకు బాగా గుర్తు. యూకేలో టైము
మార్నింగ్ 11 అయింది, ఆఫీస్లో ఉన్నాను నేను. ఓకే సార్. అవును సార్, అప్పుడు మంచి యాక్టివ్గా ఫోన్ చేస్తూ ఉంటాను ఇక్కడ వాళ్ళకి వెళ్ళి చేస్తాను. ఏంటంటే ఇలా అనుకుంటున్నాం, మీ ఉద్దేశం ఏంటని. నేను కరాఖండిగా నో చెప్పాను. ఎందుకు సార్ మరి? అదే చెప్తున్నాను. అంటే ఎలా అంటే, ఒకటి మా నాన్నగారి వయసు. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే అండి, మనకెవరో ఏదో పదవి ఇచ్చేస్తే దానికి ఏమంటారు దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే, అంటే దాని బాధ్యత సరిగ్గా నిర్వర్తించి 100% చేయలేకపోతే తీసుకోవడం వద్దంటాను నేను ఎప్పుడు. అంతే, మీకు ఈ రోజున ఎవరో వచ్చి మీకు ఏది ఇచ్చేస్తుంటారు మంత్రి, దానికి మనం అర్హత ఉందా లేదా, దాని బాధ్యతలు ఏంటి, బాధ్యత మనం పూర్తిగా నిర్వర్తించగలదామా లేదా, పర్ఫెక్ట్గా 100% చేస్తేనే ఎస్ చెప్పాలి అని వాళ్ళకి అదే చెప్పా. యూఎస్ నుంచి కాల్ వచ్చినప్పుడు శేఖర్ వాళ్ళకి ఏం చెప్పారంటే, సార్ మా ఫాదర్ ఇలా 68 అలా ఉంది, ప్లస్ ఇదంతా కూడుకుని తిరగడం తిరుగుతారండి, మామూలుగా చాలా తిరిగేస్తున్నారు, చాలా అన్ని విషయాలు చూసుకోవాలి, అంతే తప్ప ఏదో ఇచ్చేస్తారు అని మనం బలం అవ్వాలి తప్ప మన బలహీనత అయ్యో లేదా మనం బాగోకో ఆర్థికమైన మనం ఏదైనా చేయలేకపోయినప్పుడు దాని పార్టీ బ్యాడ్, మాదేం పోదు. మాజీ అని వేసేసుకుంటాం, ఇంతవరకు పోటీ చేసామని మాజీ అని ఏదో ఇంతవరకు ఎక్సో ఇది అవన్నీ కరెక్ట్ కాదంటే అప్పుడు చాలా థ్యాంక్స్ అని చెప్పేసాను. అప్పుడు శేఖర్ గారు కూడా అప్పుడు యాక్టివ్ అయ్యి శేఖర్ గారికి సీట్ ఇచ్చారు. శేఖర్ గారికి ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు సుభాష్ గారికి ఎలా తిప్పాం, శేఖర్ గారికి అలాగే తిప్పాం. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు నేను యూకే నుంచి వచ్చి 3 వీక్స్ తిరిగాను, మంచి ఎండలు అసలు. అప్పుడు కూడా డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం ఇంకా సుభాష్ గారు కొంచెం ఆర్థికమైన ఇది ఉంటే అప్పుడు కూడా పార్టీ 2019 అంత బలపడి ఏం లేదు, 24కి బాగా బలపడింది అన్ని చోట్ల కూడా. సో అప్పుడు ఉన్నంతలో చేసి ఆల్మోస్ట్ 16,000 చిల్లర, చాలా పెద్ద, ఐ మీన్ అది నిజంగా చాలా అయితే చాలా బలం, జనసేనకి విజయం కూడా అని చెప్తాను. అప్పుడు 16,800 17,000 చిల్లర, మేబీ బిట్వీన్ 16 to 18K ఓట్లు వచ్చినప్పుడు ఆ రోజులు రావడం అంటే చాలా గ్రేట్. నేను ఒకసారి సుభాష్ గారు అడిగారు 2024 ఎలక్షన్కి ఇలా చేస్తే చాలా థ్యాంక్స్ అని నేను చెప్పాను. సార్ మాకు 2024 కన్నా కూడా 2019 ఎలక్షన్ టఫ్ అని చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఇంత బలం లేవు, ఇంత ఆర్థిక వనరులు లేవు, ఇంత సపోర్ట్ లేదు, ఇంత కూటమి లేదు. ఓన్లీ జనసేన మహామహుల్ని ఎదుర్కొంది, ఏంటి వెనకాల ఎవ్వరు లేరు, ఒక్క కార్యకర్తలు తప్ప, శేఖర్ గారు ఇంతే టీం రామగుండం నియోజకవర్గంలో. కానీ ఆ ఊపులో దగ్గర 17,000 చిల్లర ఓట్లు సాధించాం. ఈ ప్రైజ్ మనీ ఏదైతే ఇస్తున్నారో అది ఓన్లీ కాజువల్ మార్కెట్లోనే ఇంకా అవుట్స్కట్ లో ఇస్తున్నారు?
అందుకనే ఫోకస్ మొత్తం ఇంకా స్టడీస్. బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా యూత్ లో కూడా ఇప్పుడు Almost వెళ్ళి మేనేజర్ ఎదురాగి ఫోన్ కాల్ వచ్చి దీనివల్ల అది మారాలంటే చదువు వల్ల అవుతుంది. బుక్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మన సుభాష్ గారు కూడా గెలిచిన కొత్తలో బర్త్డే రోజు మీరు ఎవరో దండలు తీసుకురావద్దు ఇంకా బాణసంచా చాలా అలాంటి ఇంకా సుభాష్ మీరు తిరుగులేదు. చేయాల్సింది ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్న పిల్లలకి బుక్స్ ఆయన కూడా మిగిలిన సేవ 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 కొట్టుకుంటాడు ఎక్కువ. మొత్తం సేవ మీకు ఇప్పుడు మీరు ఏమంటారు ఎక్కువ చేయలేకపోయినా సరే మేము నా తోచినంతలో చేయాలి. బట్ ఆయన నేను ఇంటర్వ్యూస్ లో చూసాను అంటే చేతికున్న చైన్ కూడా తాకట్టు పెట్టేసి మరీ చేసే లీడర్ ఏమో మేబీ నా ఫేవరెట్ మూవీ అది. లాస్ట్ 5 ఇయర్స్ లాస్ట్ నాకు 10-15 ఇయర్స్ కొనుక్కుని అమ్మలేదు అసలు. అవ్వలేదు.
ఏం లేదండి, మాకున్న ఒక అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం నెగ్గటం, దాంట్లో జనసేన భాగస్వామ్యం అవటం వల్ల. దాంట్లో ఇంకొక అదృష్టం ఏంటంటే మరి మిగతా నియోజకవర్గాల్లో కొన్ని చిన్న చిన్న వెంటనే నెగిటివిటీ, మాకున్న పెద్ద అదృష్టం సుభాష్ లాంటి వ్యక్తికి మాకు సింక్ కుదిరింది. మీ ఇద్దరికి అంటే కూటమిలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఇప్పుడు సింక్ అనేది కుదరడం లేదు. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు జనసేన కొట్టుకుంటున్నారు కానీ మాకు నియోజకవర్గం అసలు ప్రాబ్లమే లేదు. దానికి కారణం ఏంటంటే సుభాష్ ఫస్ట్ నుంచి కూడా ఉన్నట్టు మాట్లాడి జనసేన వల్ల ఇంత ఓటింగ్ వచ్చింది, జనసేన వల్ల నన్ను నిలిపిందని ఆయన ఎక్కడా కూడా హైడ్ చేయకుండా. కాజులూరుకి ఎవరేమనుకున్నా 2-3 సార్లు ప్రెస్ మీట్లు కూడా చెప్పాను, అత్యధికంగా కాజూరుకి ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఆయన ఓపెన్గా చెప్తాడు. ఎందుకంటే కాజూరు నాకు అత్యధిక మెజార్టీ తెచ్చిపెట్టింది, కాజూరు ఫస్ట్ నుంచి నన్ను మోసింది, ఇక్కడ కాజూరు జనసేన అంతా నన్ను బాగా గౌరవించింది. ఎవరో తెలియనప్పుడు ఆయన ఎన్నో మాట్లాడినా, నేర్చుకోవడం రౌడీ అని దాన్ని రకరకాలు మాట్లాడినా సరే మేము కళ్యాణ్ గారు ఒక్క హగ్గు ఆయన చెప్తాడు, సో ఒక్క హగ్గు ఇచ్చింది. నిజంగా కళ్యాణ్ గారు మాట్లాడినందుకు మేమంతా ఎక్కడ నడిపించింది. ఆయన మాకు ఆ గౌరవం కూడా ఇస్తూ ఉన్నాడు ఈ రోజుకి కూడా. ఎక్కడా కూడా నాకనే కాదు, మామూలుగానే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే సుభాష్ గారిది మంత్రి స్థాయి. నేను చాలాసార్లు అన్నా సార్ బాజు కూర్చొని లేదు కలిసిపోతారు, భుజమే చేసి వెళ్ళాము, భుజమే చేసి బాగా గుర్తుపెట్టి కిలపి చెప్పి మాట్లాడతారు అందరితో కూడా. మాకు ఇంకా ఎక్కువ సార్లు చెప్తాను, అంత కలిసిపోతాడు ఆయన. ఆయన మంత్రి అనే స్థాయి కానీ ఏది ఉండదు. అన్నట్లకన్నా ఎక్కువ ఎవరన్నా వాళ్ళు ఆయనకి బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హెల్త్ ఎవరికైనా బాగోలేదన్నా ఏమన్నా చేయాలన్నా అసలు ఆలోచించడు. ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యాక అక్కడ వెలంపాలెం లేదు ఎవరు భోజనం వెళ్ళాలనే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు డబ్బులు ఇస్తాను ఫస్ట్ టైం చూసాను అనమాట ఆయన్ని. కూడానికి కారులో కూర్చున్నాను, అడిగాను నేను ఎందుకు సార్ డబ్బులు ఇస్తే జనం మర్చిపోతున్నా, ఓపెన్ చెప్పి మర్చిపోతారు సార్ ఎవరు ఉంటారు సార్. లేదు వాడికి ఏం కష్టం మనకి ఏం తెలుసు, ఇస్తానే ఉన్నాడు. ఆయన అప్పుడు జోక్ చేస్తాడు, మన బలి చెప్తాడు, మన వెనకాల కిరణ్ అని ఎవరు ఉండేవారు అప్పుడు, లేదా సతీష్ పేరు, మన గలపెట్టి అయిపోయింది ఇంకెంతలో చూడండి, రోజుకి ఇంత వేసుకొస్తారు, లక్ష నిజంగా వేసుకొస్తాడు. వేసుకొచ్చి గలపెట్లు ఎన్ని ఉందండి. అది వే హీ స్పీక్స్ కూడా బలి నవ్వు వస్తూ ఉంటుంది. అంటే ప్రాపర్ పీపుల్ లీడరు. ఆనెస్ట్ ఇంకోటి చెప్తున్న ఇంటర్వ్యూలో ఒకసారి అనిపించింది కూడా, ఇలాంటి వ్యక్తి అసలు జనసేనలో ఉండాలి కదా అని సీరియస్గా చెప్తున్నాను, అనిపించింది నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఆ టైప్ ఆఫ్ నేచరు, సేవ ఇదిలో మాత్రం బాగా ఇదిగా ఉంటాడు. హెల్త్ ఒకటి, అలాగే ఎవరన్నా ఆడపిల్లల తల్లిదండ్రులన్నా, ఆడపిల్లల చదువులన్నా అసలు ఆయనకి నేను చాలా ఎదురుకొస్తే ఎవరైనా చర్చలకు చెప్పండి అని, ఆడపిల్లలు ఉన్నారు నేను చెప్తాను, అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉంటాయి, మీకు నేను చెప్పగలదా మా మనిషి గారు పని అయిపోతుందంట. అంత వాళ్ళు చదివించాలి, బాగా ఇష్టంగా ఉంటాడు, అసలు చాలా ఇదిగా ఉంటాడు. అన్నారు కదా కాజులూరు నియోజకవర్గమే నన్ను నిలబెట్టిందని. నిజంగా చూసుకుంటే మన రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు మండలం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రిజల్ట్ వచ్చే టైంకి అప్పటి వరకు జరిగిన ఓటింగ్ వేరు, వన్స్ కాజులూరు బాక్స్ అనేది ఓపెన్ అయిందా అప్పుడు నుంచి ఇంకా టర్నింగ్ మారిపోతుంది. దాని మీద మీరు ఏమంటారు? మరి మా చిన్నప్పుడు మాకు చాలా ఇంకొక గ్రేట్ లెజెండ్ అంటే చాలా పెద్ద మంచి రాజకీయ నాయకుడు, నీతి నిరూపితం చిక్కల రామచంద్రరావు గారు. అసలు ఆయన్ని ఇప్పటికీ మేము 10th క్లాస్ ఆ టైంలో మేము స్లిప్లు అవి రాస్తూ ఉండేవాళ్ళం, ఎలక్షన్ స్లిప్ రాసి పంచిపెట్టి, అలాగే తెలుసు మాకు అంతే లేదు. మాకు ఇక్కడ కృష్ణారావు గారిని, ఇక్కడ బూసులు గారిని మాకు ఊర్లో ఉండేవారు, వాళ్ళు చెప్తుంటే మేము కుర్రోళ్ళు. అప్పుడు ఆయన ఏడినివాడంట, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, లైవ్ కానీ ఏం లేవు. ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంటే ధీమాగా ఉండేవాడు. అప్పుడు తాళరావు నియోజకవర్గం, కరప, తాళరావు, కాజులూరు. ఆయన ఏమన్నా కొంచెం మెజార్టీ అటు ఇటు ఉన్న 100 తగ్గినా కూడా కాజులూరు బాక్స్లో ఓపెన్ అయినాయా అప్పుడు చూద్దాం, ఇంత ధైర్యం. ఇప్పటికీ సెంటిమెంట్ ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఉన్న కాజులూరు మండల గాలి, కాజులూరు మండలం యొక్క ప్రజలు ఎటు ఉంటే అది జరుగుతుంది. మేము అందుకున్నప్పుడు ఫస్ట్ మీటింగ్ కూడా కాజులూరులోని సుభాష్కి. చాలా ధైర్యంగా ఆ రోజున చాలా టెన్షన్ పడ్డాం, కానీ ఇట్స్ హ్యూజ్ సక్సెస్. అది ఆశ్చర్యపోయారు అసలు అందరూ కూడా, చాలా ఆశ్చర్యపోయారు అసలు ఎవరు చేస్తారు, కుర్రోళ్ళు చేస్తారు. అది ఈ రోజుకి నన్ను అంటారు, కానీ నాకన్నా కూడా జన సైనికులు చేసిన విజయం అది, దాంట్లో డౌటే లేదు అసలు. చాలా ధైర్యం చేసి అప్పుడున్న పరిస్థితులు, కొన్ని అనుకోని పరిస్థితులు, ఛాలెంజెస్ ఎక్కువైనాయి నాకు. అప్పుడు చాలా ఆటంకాలు ఎదురైనాయి, అన్ని ఎదురైనా సరే అసలు ఎక్కడ జన సైనికులు ఎక్కడా కూడా తలగ్గలేదు. మొత్తం జనసేన బాగా చేసారు. ఇప్పుడు ఇంకా నాకు అంతే, ఆ రోజు వచ్చారు ఇక్కడికి, ఇదే వచ్చి చేసేవారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఊరేగింపుగా. అసలు చాలా బాగా ఇంకా అసలు ఒకటే చెప్పాం. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పాలంటే సుభాష్ గారు ఎవరో మాకు తెలియదు, అప్పుడే నాకు పేరు విన్నాము. సో ఆ మీటింగ్కి ముందు ఒకసారి కరెక్ట్గా మళ్ళీ పార్టీ ఆఫీస్ బాగు చేస్తున్నాము, బాగు చేపిన వాళ్ళ ఫాదర్ సచిన్ గారు వచ్చారు, ఫస్ట్ పరిచయం. ఆర్యవటం బాబీని ఆయన తీసుకొచ్చేలాగా
అందరినీ కలుసుకుంటారు కదా, ఎవరెవరంటే పేర్లు కనుక్కొని నియోజకవర్గంలో పేర్లు కనుక్కొసుకుంటున్నప్పుడు ఇచ్చేస్తే వస్తే లేదని జనసేన అంటే మీరు చేస్తాం అంత మీ కళ్యాణ్ గారితో కూడా చెప్పాను, సచిన్ గారికి బాగా గుర్తు. తెలియదు కదా అలాగే లేదు గో అని అది అనుకోకుండా ఏదో ఊరు వెళ్తే విత్ ఇన్ 15-20 minutes సుభాష్ గారు వచ్చారు. శివమాల్లో ఉన్నారు, నాకు బాగా గుర్తు. ఈవినింగ్ 5 అయింది. ఎవరో తీసుకొచ్చి పరిచయం చేసి ఈయనండి జనసేన చూస్తుంటారని ఇలా అని చెప్పాను. ఆయన సుభాష్ గారు చేయించారు. మీరు చెప్పట్లేదు సార్, కళ్యాణ్ గారు చెప్పారంటే అప్పుడు ఇంకా సీట్ ఇస్తారని కానీ ఇవ్వలేదు అనమాట. నేను చెప్పాను సార్, సీట్ ఎవరికి ఇస్తాడు మాకు దేవుడు అంత. ఈరోజు కదా చెప్తాను, రామదుర్గం నియోజకవర్గంలో అయినా ఎక్కడైనా సరే కళ్యాణ్ గారు అది నా శత్రువైనా ఇంకోటైనా సీట్ ఇచ్చారంటే వాళ్ళే మాకు దేవుడు. నాకే కాదు, కామన్ జన సైనికులందరికీ అంతే. ఆ రోజు పోలీస్ చంద్రశేఖర్ గారు మాకు దేవుడు, ఈరోజు అంటే ఎవరైతే వాళ్ళకి సీట్ ఇచ్చి నిలబెట్టడానికి ఉంటే ఇంకా పైన పవన్ కళ్యాణ్ గారు వేలెట్టి అంతే. నాకే కాదు, నాలాంటి జన సైనికులు అందరికి కొన్ని లక్షలాది కోట్ల మందికి అంతే, ఇంకా వేరే మాట ఉండదు, వాళ్ళంతా చేస్తారు అంతే. నేను న్యూస్లోని ఫేస్బుక్లోని చూడడం జరిగింది. పార్టీ పెట్టిన కొత్తలో 2014లో స్టార్ట్ చేశారు, బట్ మేబీ 15లో అనుకుంటా. ఇది ఓ ఇంటినే పార్టీ ఆఫీస్ కింద మార్చేశారు అని చెప్పి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది ఆ టైంలో. సో దాని మీద మీరు ఏమంటారు? అది నియోజకవర్గమే అయ్యడం స్పెషల్. అవును, నియోజకవర్గం నాకు తెలిసి ఆల్మోస్ట్ స్టేట్లోనే ఫస్ట్ టైం అది చాలా బాగా వైరల్ అయింది. నేను యూకేలో ఉన్నప్పుడు 2014 పెట్టిన తర్వాత ఇలాగా జెండా కార్యక్రమం కవాతులన్నీ అయినప్పుడు అందరూ కలిసి కూర్చోవడానికి ఒక ప్లేస్ లేదు, అంటే ఆర్థికంగా అంత బలమేం లేదు జనసేన పార్టీకి. అప్పుడు మా ఫాదరు ఇంకా అప్పుడున్న నాకు తెలిసి నిన్న విష్ణు ఇంకా కుర్రోళ్ళంతా కలిసి నన్ను అడిగారు ఏం చేద్దాం, కూర్చోవాలి కదా అందరు కలిసి ఒక చోట మీట్ అవ్వాలి, ఏదైనా కార్యక్రమం చేయాలంటే. నేను యూకేలో ఉన్నాను, మా అక్కలు మ్యారేజ్ వెళ్ళిపోయారు, మా సిస్టర్ వెళ్ళిపోయింది, ఇంక ఉండేది అమ్మ నాన్న ఇక్కడ. మా ఫాదర్ ఏమన్నారంటే ఏదో ఒకటి మన ఇంటినే చేసేద్దాం కదా అన్నారు. సరే నేస్తున్నా అన్నాను. అప్పుడు గబగబ మళ్ళీ ఈ రాట్లు వేయించి మొత్తం డెకరేట్ చేయించి చిన్న ఇది కట్టేటప్పట్లో నెంబర్ ఉండేది, సభ్యత్వం కాదు నమోదు కార్యక్రమం అని చెప్పేసి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ ఏ జనసేన కార్యక్రమం ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఒక హబ్ అన్నమాట, మాకు ఆఫీస్ ఇది. అందుకని మేము జనసేన పార్టీ కార్యాలయం ఉండేది. మొన్న కూటమి ప్రభుత్వంలో సుభాష్ గారికి సీట్ ఇచ్చాక దాన్ని కొంచెం జనసేన పార్టీ కాలు తీసేసి కూటమి ధర్మం ప్రకారం మళ్ళీ అన్ని ఫ్లెక్స్లు అన్ని కళ్యాణ్ గారి ఉండే, మొత్తం అంతా కళ్యాణ్ గారితో నిండుకోండి. అప్పుడు ఏం చేసామంటే తీసేసి మొత్తం అన్నీ కూడా కూటమి కార్యాలయం మళ్ళీ యాజువల్ కూటమి ధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, సుభాష్ గారు, కళ్యాణ్ గారి ఫోటోలతో ఇప్పుడున్న ఇది ఉంటుంది. చాలా బాగా వైరల్ అయింది. అప్పట్లో అయితే అసలు స్టేట్లో నాకు గుర్తు అప్పుడు 2014-15 మధ్యలో ఒక కామన్ మ్యాన్ అన్నింగ్ ఫోటో ఉంటుంది, పేపర్ చదువుతుంది, బాగా చూసాను అప్పుడు ఫేస్బుక్లో. చాలా వైరల్, చాలా గట్టిగా ఒక వ్యక్తిలాగా ఇంటినే పార్టీగా మార్చేశారు, పార్టీ ఆఫీస్గా మార్చేశారు, అభిమానంతో చేశారు. అప్పుడు నమూనా సేకరణ అయితే ఉన్నారు, ఇప్పుడైతే అది సభ్యత్వం కింద చేంజ్ అయ్యి స్టార్ట్ అవడం. అప్పట్లో ఏంటంటే పార్టీ సభ్యత్వం ఉండేది కాదు కానీ రిజిస్టర్ అవ్వటం అనమాట, ఒక జనసేన కార్యకర్తగా రిజిస్టర్ అవ్వటం. 9848 నెంబర్ ఉంటుంది, అంతా చేసి అలాగే చాలా కార్యక్రమాలు జరిగినాయి జనసేనలో. అప్పుడు నేను చూసుకుంటే జనసేన సభ్యత్వాలు అని చెప్పి నడుస్తున్నాను. కూడా అది కొనసాగుతుంది గట్టిగా, చాలా గట్టిగా జరుగుతుంది. చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి కానీ బట్ అందరూ కూడా యాక్టివ్గా బాగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కుర్రలతో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు వరకు కూడా మన ఇంటర్వ్యూ ముందు వరకు కూడా చేస్తాం. యాక్చువల్లీ ఈ వేళ వరకు 10 యాక్చువల్గా లాస్ట్ డేటు, కానీ ఇందాక న్యూస్లో వచ్చింది 1 డే కదా, యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 7 days అంత ఎక్స్టెన్షన్ ఆఫీషియల్గా వచ్చింది. కన్ఫర్మ్ కూడా చేసుకున్న ఆఫీస్ లేదంటే 17 వరకు ఉందని ఉన్నారు. ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు, 2004 నుంచే చేస్తూనే ఉన్నారు. మేబీ ఒక 20 years 25 years. బట్ అప్పటి నుంచి లేని మీ పేరు రీసెంట్ గా చూసుకుంటేనే వచ్చింది. ఎందుకని పార్టీ నెగ్గిందని అలా అని కాదు కానీ బయటకు వచ్చింది, పబ్లిసిటీ కాదు. అప్పుడేంటి నేను ఎక్కువ బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేవాడిని. ఫ్రాంక్గా చెప్పాలంటే డబ్బులు ఏం కావాలి ఓపెన్గా చెప్తాను. సరే ఇది బస్సు పెట్టాలి, లేకపోతే ఇక్కడ సండే టీ స్టాల్స్ పెట్టేవారు, లేకపోతే చలివేంద్రాలు పెట్టేవారు జనసేన. నా ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గారిది ఒక మాట ఉంది, దానివల్ల మంచిగా జరిగింది అనుకుంటున్నాను. ఆయన ఎక్కువ సినిమాలోనే చెప్తారు, బయట చెప్పే మాట ఏంటంటే మనం చేసే పనిలో మన పేరు కనపడక్కర్లేదు, ఆ మంచి కనపడి ఆ పని అయితే చాలా అని ఉంటుంది. సో అది బాగా చాలామందికి ఇష్టం, నాకు చాలా ఇష్టం. మరి అందువల్ల ఏంటో నేను ఎప్పుడూ పేరు కోసం ఇది అవ్వలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. కరోనా టైంలో ఎవరో వచ్చి అడిగారు, మామూలుగా మేము చిన్న పంచి పెడతా ఉన్నాము, పొరుగురు వాళ్ళు అడిగారు, తల్లంపూడి మామిడాడ సత్యనారాయణ, ఒంటితాడి, శ్రీలంక అలా కొన్ని ఊర్లు తీసుకుని చిన్న ఊర్లు తీసుకుని దగ్గర 1000 ఇళ్ళకి ఎగ్స్, వెజిటబుల్స్
మేమే గ్రాసరీస్ తెల్లారుజామున వెళ్ళిపోయి కాకినాడ గారు ఇటు సైడ్ అమలాపురం సైడ్ వెళ్ళి కొంచెం మంచి రేటుకి దొరుకుతాయని తెల్లారుజామున ఓ వ్యాన్లో మా కుర్రోళ్ళే వెళ్ళిపోయి తెచ్చి ప్యాకింగ్ చేసి మొత్తం వెంటనే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, మొత్తం అంతా ప్యాకింగ్ చేసి పంచిపెట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ ఉండే మా కుర్రాళ్ళు పంపిస్తూ ఉంటున్నాను, మీరు బ్యాగ్ అని చెప్తున్నాను, ఎందుకు పేరు రాలేదని అని చెప్తున్నాను. ఇదంతా కూడా నాకేంటంటే పని అవ్వాలంతే, అలా పంచి పెడతాం. ఆ టైం కలెక్షన్స్ ముందు వస్తే ఆ ఏరియాలోని ఎంపీటీసీ క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళని పంపించడం అది జరిపించడం, ఇది ఇలాగ చేసుకున్నాం. తర్వాత అదే టీచర్స్కి జాబులు పోయినప్పుడు చాలా ప్రైవేట్ అందరూ వచ్చి అడిగితే మా చుట్టుపక్కల గ్రామంలో కళ్యాణ్ గారి బర్త్డేకి ఆ ఇయర్ కరోనా టైంలో చాలా బాగా మొత్తం ఒక బస్తా బియ్యం అలాంటివి ఎప్పుడు కూడా, ప్లస్ దాన్ని అంత ఎక్కువ చేయలేదు ప్రోపగండా కానీ ఫేస్బుక్లో. ఫ్రాంక్గా చెప్తున్నారు, ఇప్పుడున్నంత ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు ఇంకో. అప్పుడు ఆల్మోస్ట్ 14 మందికి 20 మందికో ఫుల్గా రైసు వెజిటబుల్స్ ఒక 1 month మొత్తం అన్నీ ఆఫీస్ దగ్గరే ఇచ్చాం. అది కూడా అంత ఏమీ కళ్యాణ్ గారి బర్త్డేకి, కానీ దాన్ని అంత అలాగా నాకు ఎంత ఇష్టం ఉండేది కాదు. అందువల్ల బ్యాక్ ఎండ్ నుండి చేయటం ఇవన్నీ కూడా, ఇదన్నీ బ్యాక్ ఎండ్ నుండి పని. కానీ తర్వాత ఈ కరోనా టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వీస్ చేసిన బ్యాక్ ఎండ్ ఏది చేసిన వెనకాల ఉంటాం, యూకేలో ఉన్నంతకాలం డబ్బులు పంపేయటం, ఇది చేయండి అని ఫోన్లో మాట్లాడటం, వాళ్ళకి ఏం కావాలి, ఆ స్కూల్కి ఏం కావాలి, ఈ స్కూల్కి ఏం కావాలి, లేదా పార్టీకి జెండాలు కావాలి, లేదా ఎనీథింగ్ ఏ కార్యక్రమం పెట్టినా నా వంతు సాయం అంతా నేనే చేశాను చెప్పను, కానీ చాలా ఒక నా వంతు సాయం. ఎన్ఆర్లు కూడా కలిసి వచ్చారు, అన్సైడ్ స్వామి గారిని చాలా గట్టిగా చేస్తారు. శ్రమ చేసేవారు. నేను ఎప్పుడు కూడా పోస్టులు పెట్టించిన కల్చర్ లేదు నాకు, అసలు లేదు, నాకు అసలు కల్చరే లేదు. సో అది నేను ఈ మధ్యన బాగా ఎక్కడ రియలైజ్ అంటే, ఒకసారి ఎలా చెప్పాలో తెలియదు కానీ ఎలక్షన్ జరుగుతుంది, ఎంపీటీసీ ఎలక్షన్. ఒక వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు, మేమంతా కుర్రాల చేత ఇది నమూనా బ్యాలెట్ ఉంటుంది కదా, పెన్ను కొట్టేస్తే పాంప్లెట్ పెన్ను కొట్టేస్తున్నా కుర్రాళ్ళంతా కూర్చొని ఎంపీటీసీ గారింటిగా. ఒక అతను వచ్చి మా ఊర్లో ఒంటితాడులో శ్రీలంకలో అండి ఇలాగా వెజిటబుల్స్ పంచి పెట్టారండి, అలా చెయ్యాలండి అంటున్నాడు. అది నేనని తెలుదు అతనికి, మీరు నేను నవ్వుకున్నా. అదే నాకు ఏం చెప్తున్నాడు, మీరు ఉన్నారు మీరు చెయ్యాలని చెప్తున్నాడు అనమాట. చెప్పుకోకపోతే ఎలా ఉంటుందా పరిస్థితి, మొత్తం A to Z అసలు నాకు చాలా అనిపిస్తుంటది చెప్తున్నా. అలాగే 2-3 సార్లు నేను సుభాష్ గారు ఎన్నికైతే బాగా ఇది ఇచ్చి బాగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ మీద అయ్యి పాత గవర్నమెంట్ కరప్షన్ ఏం జరిగింది చూడండి అనేది సమ్ చేస్తే సుభాష్ గారు ఫుల్ ఫ్రీడమ్, మీరు వెళ్ళి అడగండి శ్రీరామ్, మీరు వెళ్ళండి ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనుకుని సంథింగ్ అయితే ఉపాధి సంపద బాగా అవినీతి జరుగుతుంది, పేర్లు అప్రస్తుతం కానీ అలాగైతే ఎక్కడికి వెళ్తారా 2-3 ఆఫీసుల్లో. అలా ఏం అడుగుతారంటే తెలియదు, రాజకీయాల్లో కావాల్సిన ఐడెంటిటీ నాకు అప్పుడు అర్థమైంది ఈ మధ్యన. నువ్వెవరో జనసేన పార్టీ, జనసేన అయితే ఏంటి నీకేంటి అంటారు, ఏదో ఇప్పుడు పాత రోజులు అడుగుతారు మీరు ఏ క్యాస్ట్ అలా, మరి రాజకీయాలు ఎంత గౌరవం ఉంటుంది, నువ్వేంటి అంటారు. నేను నిజంగా చాలా ఫ్రాంక్గా చెప్తాను, నేనేంటి అంటారంటే అది జనాల్లో లేదు కదా. నిజం చెప్తాను, ఏ ఆఫీసెస్ ఎక్కడ మ్యాక్సిమం ఉండదు, అందరిని అన్నగాని నేను అసలు అది అడిగితే అబ్బాయి మా డేటా ఇవ్వండి ఏంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇదంతా ఇప్పుడు June 4th అయిన తర్వాత మా కూరలంతా కూడండి ఇలాగా మా ఊరు బలి చెప్పాడు, బాగా తింటాడు, ఒక సామాజిక కార్యకర్త మేము ఆడకూడదా అని చెప్పేసి గట్టిగా అడిగాడు. అలాగ నాకు అలాగలా డే బై డే అవుతుంది. నేను ఇంతవరకు అసలు ఫోటోలకు కానీ లేకపోతే ఇలాంటి అసలు యాక్సెప్ట్ చేసేవాడినే కాదు. మీరు చూడండి, అందుకనే మీరు అన్నట్టు ఈ 2024 ముందు ఎక్కడంత తక్కువ ఉంటాయి, ఎవరో తీసిన ఫోటోలు అయితే తప్ప. నేను 2019 లక్షలు చాలా ఘోరంగా తిరిగాను అసలు 3 ఎండలో 19లో కూడా, అంటే ఇంత కాదు కానీ ఒక 3 వారాలు సెలవు పెట్టి వచ్చాను. అది కాంట్రాక్ట్ జాబ్ సెలవు ఉండదు కానీ శాలరీ ఉద్దేశం వచ్చేస్తాం అన్నమాట. అలాగే చేసాం అప్పుడు 2019 బాగా. ఈ 2024లో కూడా తిరిగాం, కానీ కొంచెం ఎక్కువ టైం దొరికింది నాకు. యాక్చువల్గా ఒక 2 months దాకా తిరిగాను, ఎందుకంటే మొత్తం సెలవు పెట్టేసాను అది కూడా. ఎందుకంటే ఇప్పటికి మెయిన్ తేడా అదే. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇప్పుడు చూస్తే మీరు కొద్దిగా ఇప్పుడు నా అసలు యాక్చువల్గా నా పుట్టినప్పుడు తర్వాత ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, ఎప్పుడూ లేదు. మరి అయితే మా మదరు మా క్లాస్మేట్లో ఇప్పుడు ఒక్కసారేమో ఏదో బిర్యానీ ఉండి స్వీట్ చేసింది, నాకు లేదు ఆ కల్చర్. మా ఇంట్లో మా అక్కలు చేసేవారండి, నాకు తెలియదు, నాకు చిన్నది కాబట్టి నాకు ఎప్పుడు లేదు. మీరు నమ్మరు, లాస్ట్ 2 years నుంచి ఓన్లీ మా జనసేన కుర్రోళ్ళు చాలా హడావుడిగా చేస్తున్నారు. నేను ఎప్పుడు తిట్టేవాడిని, ఎవరికో ఒకటి దొరికింది ఆ డేట్ ఆఫ్ బర్త్, అక్కడి నుంచి చేస్తున్నారు. ఫ్రాంక్ ఏం చెప్తుంటే ఎందుకు నేను యాక్సెప్ట్ చేశాను కూడా, జనాలకు తెలియాలి అని ఒక ఇది ఏర్పడింది నాకు. ఐడెంటిటీ అసలు నేను పట్టించుకోను సరే, కానీ కామన్ చాలా ప్రాబ్లం. గవర్నమెంట్ ఆఫీస్కి ఏదైనా పని కోసం అంటే నువ్వేంటి అని అడుగుతారు. నాకు ఎక్కువ పేరు వచ్చింది ఎలా అంటే, సుభాష్ గారికి ముఖ్యంగా కావాల్సిన ఎక్కువ పేరు వచ్చింది నాకు. మామూలుగా ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను సుభాష్ గారు క్లోజ్ అవ్వటం వల్ల. నేను ఫ్రాంక్గా చెప్తుంటే ఎక్కడికైనా వెళ్ళి నాకేమో ఓన్గా నేను ఏదో సేవ చేసిన ప్రేమ ఇచ్చారు చాలామంది.
ఓ సగం మంది అన్న దేనికి ఇది చేస్తారంటే ఓ సుభాష్ గారికి బాగా ఇది మన కూటమికి చేశాడని ఇస్తారు. సో ఎందువల్ల అంది ప్లస్ ఏంటంటే నేను ఎక్కువ ఫుల్ టైం చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే 2024 ముందు వరకు కూడా, ఎలక్షన్ ముందు వరకు కూడా ఆ పార్టీకి ఏ విధంగా సహాయపడాలి, లేకపోతే ఆర్థికంగా ఎలా సహాయపడాలి, వచ్చినప్పుడు ఎనీ ఎలక్షన్, ఎందుకు మొన్న కూకట్పల్లి ఎలక్షన్కి 2 వారాలు తిరిగాను నేను. నాకు జనసేన చాలామంది ఆశ్చర్యపోతారు, కూకట్పల్లి ఎలక్షన్ నీకు సంబంధం ఏంటని. అక్కడ ఎలక్షన్ హైదరాబాద్లో ఉన్నాను. పెన్నంరెడ్డి నాగబాబు అని యువకిషోర్ ఉంటారు, బాగా ఇది చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బాగా ఐటీ అడ్వైజర్, నాకు బాగా క్లోజ్ నాగబాబు. రా శ్రీరాము సార్ లేకపోతే అసలు ఆయన క్యాండిడేట్ని కూడా కళ్ళ తెలిసిన 2 వారాలు నేను ఏమని. లేదా నా పని ఎలా ఉంటుందంటే నేను క్యాండిడేట్ని కలిసేనా ఫోటో తీయించుకుని ఉండదు, అది అసలు కళ్ళని. ఆ పాంప్లెట్ అయినా కార్లో వేసుకున్నాము, పెన్నంరెడ్డి నాగబాబు యువకిషోర్ ఇచ్చారు. మార్నింగ్ 6 గంటలకి టీ స్టాల్స్ పెట్టేవాళ్ళం బాలనగర్ అక్కడ కూడా. అంటే నా తత్వం చెప్తాను, ఆడికి వెళ్ళటం, అది గాజు గ్లాస్ని ప్రమోట్ చేయటం. మళ్ళీ 10 గంటలకల్లా కూకట్పల్లి 6th phase 7th phase. నాతో పాటు మినిస్టర్ గారు కూడా ఉంటాడు, నల్ల మణికంఠ అని, జనసేన అంటే పిచ్చివాడికి. వాడు నేను ఓ 10 మంది కుర్రోళ్ళు వేసుకుని, జనాలు లేరు, కూకట్పల్లి తక్కువ. మీరు నంబరు 8-9 floors ఉంటే ఎంఐసీలో లిఫ్ట్ ఉండదు, మొత్తం మణికంఠ గారు సార్ ఏంటి వెళ్ళటం 9th floor దిగటం, ప్రతి గుమ్మని పంపులు పెట్టడం, అలాగా 2 వారాలు. అనేది ఏంటంటే సో దిస్ ఇస్ కాజులూరా రామచంద్రపురం అనే కాదు, కళ్యాణ్ గారు ఎలక్షన్ అక్కడ అవసరం ఉందంటే వెళ్ళిపోతాను. మొన్న తెలంగాణ ఈ ఎలక్షన్స్ కూడా అడిగాను, మొన్న జరిగింది కదా మున్సిపాలిటీ ఎలక్షన్స్ రీసెంట్గా లాస్ట్ మంత్. అప్పుడు అడిగితే నేను ఇక్కడ ఉండిపోయాను, ప్లస్ యూకేలో వచ్చాను పని ఉంది. లాస్ట్ 2 days వెళ్దామని వెళ్తే అప్పటికే లాస్ట్ క్యాన్వస్ రోజు పటాన్చేరు ఒకటి ఉందన్నారు, కుదరలేదు. అంటే అంత ఇష్టం, అది కాజూరు అవ్వచ్చు, రామచంద్రపురం అవ్వచ్చు. నేను చెప్తాను కదా, ఆ ముమ్మడి పెట్టుకుని నాకు పేరు కూడా తెలియదు. వాళ్ళ మేనల్ని ఎప్పుడు నాకు వేరే రెస్టారెంట్లో కలిస్తే కామన్ ఫ్రెండ్ ద్వారా నేను కొన్ని ఫొటోస్ మా ఫ్రెండ్స్ ఉన్నాయి చూపించలేదు. మా మామయ్య ఫోన్ చేసి ఇచ్చాడు ఆ క్యాండిడేట్, ఆయన పెద్ద ఆయన ముమ్మడి ప్రేమ్ కుమార్ గారు అనుకుంటా. నేను ఎప్పుడు కనలేదండి నిజంగా. తెలంగాణ జనసేన అభ్యర్థి కూకట్పల్లికి. అది మనకి ఏంటంటే కళ్యాణ్ గారు ఆ గాలి కోసం తీసుకెళ్ళి, ఇది తప్ప మనకి ఇంకోటి ఏం కనిపించదు. లేదు, నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి కానీ నాకు ఎందుకో చాలా ఛాన్స్ నాకు ఎవరు లేవు. మీరు నమ్మరు, 2 పెద్ద మీటింగ్లు. నేను లీలాకృష్ణ గారితో చాలా క్లోజ్, అంత నాన్నగారు చాలా క్లోజ్. మండపేట మీటింగ్ అవుతుంది రైతు సభ, ఆల్మోస్ట్ 2016 ఆ టైంలో జరిగినట్టుంది, 19 ముందు. తర్వాత డేట్స్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. ముందు రోజు రాత్రి 12 గంటలకి లండన్ నుంచి దిగా, యూకే నుంచి దిగా. అప్పుడు ఫ్లైట్లో కూడా వైఫై ఉండేది యాక్చువల్గా. అనుకోండి, నాకు లీలా గారు మెసేజ్ పెట్టాడు, మార్నింగ్ 6:30 ఫ్లైట్కి మనోహర్ గారు కళ్యాణ్ గారు వస్తున్నారు, మీటింగ్ ఉందని తెలుసు నాకు. వచ్చేసాను సేమ్ ఫ్లైట్ అని చెప్పి. మీరు నమ్మరు, షటిల్ బస్సు ఎక్కుతున్నప్పుడు అదే బస్సు, చిన్న బస్సు ఎవరు ఎక్కలేదు, నేను, మనోహర్ గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు ఆ షటిల్ బస్సులు, ఇండియా బస్సులో అలా ఫ్లైట్కి వచ్చింది. మనోహర్ గారు ఇలాగా చెప్పారంటే కదా సార్, నేను 2 minutes టైం అని ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది, వెనకాల కూర్చున్నాను నేను. ఎదురు మనోహర్ గారు పక్కన కూర్చున్నారు. కరెక్ట్ నంబర్ నా వెనకాల డయాగ్నల్ సీటు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు ఇలాగా జస్ట్. నాకు అంత డిస్టర్బ్ చేయటం అది ఫస్ట్ నుంచి లేదు. ఒకసారి బిజినెస్ క్లాస్ చిరంజీవి గారు కూడా ట్రావెల్ చేశా, వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టి నాకు ఎప్పుడు నచ్చదు. అప్పుడు 10 నిమిషాలు మనోహర్ గారు రామ్మని చెప్పేసి మాట్లాడి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకు ఎంత మార్కెటింగ్ అనేది అంత చెప్పుకుని ఇది కూడా అప్పుడు లేదు అంత లేదు. మనోహర్ గారితో మాట ఎలా చేసి ఆయన చేస్తారన్నమాట. అప్పుడు ఎస్కా ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే అప్పుడు బస్సు పెట్టించి వైజాగ్ వెళ్ళటం ఇన్ని చెప్తాను, బాగా చేస్తున్నారు, బాగా చేసుకుంటే నేనేదో ఆవేశం ఏదో సలహాలు ఇచ్చాను ఆయనకి. ప్రతి ఊరు ఆఫీస్లో ఇప్పటికేదో ఉంటుంది కదా, ఆయన ఏదో సలహా చెప్తాను, ఇంకా రకరకాలు చెప్పేశాను మనోహర్ గారికి నేను. ఇట్స్ ఓకే అన్న. దిగిన తర్వాత కూడా వచ్చాను కార్లో, ఎయిర్పోర్ట్లో దిగాము. ఎక్కడ దుర్గేశ్వరాలు ఊరు వరకు వచ్చాము. మన లీలాకృష్ణ ఫోన్ చేసి, శ్రీరామ్ ఎలా సూపర్ ఉంది సార్ రెస్పాన్స్ అంటే, సార్ నువ్వు వచ్చేసాను చెప్పి. లీలాకృష్ణ గారు చాలా బాగా ఎలివేట్ చేస్తారు నన్ను, ఎవరిన కార్యకర్తలు. లీలాకృష్ణ గారు వచ్చింది, మీరు నమ్మరు, ఆ మీటింగ్లో ఎక్కడైతే కళ్యాణ్ గారి రూమ్ ఉంటుందో సెకండ్ ఫ్లోర్ ఎవరిని వెళ్ళినవారు, లీలాకృష్ణ అక్కడ కూర్చోపెట్టాడు. నాకు అంత ఇది మీరు నమ్మరు. అప్పుడు తులసి గారిని ఈస్ట్ వెస్ట్ ఇన్ఛార్జ్గా చేశారు కొన్న 2009 ఎలక్షన్లో. తులసి గారు కూడా పరిచయం, మీరేంటి కదా ఎన్ఆర్ఐ అని వాళ్ళకి తెలుసు కొంత. మీరు నమ్మరు, కళ్యాణ్ గారు రావటం, నేను పైన ఉంటాం, ఇంకా కళ్యాణ్ గారికి సివియర్ హెడ్ ఎక్కుని బాగా టైర్డ్ అయిపోయారు ఆ రోజు. మీరు నంబర్ కారిడార్లో ఆయన రూమ్, అది నేనే నుంచుని సార్ మీ రూమ్ సార్ అంటే హెడ్ ఎక్కి ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు అంతే. అప్పుడు 1 minute ఫుల్ సెక్యూరిటీ వచ్చి బ్లాక్ చేస్తారు కారిడార్ అంతా రూమ్ దగ్గర. నేను మళ్ళీ వేరే రూమ్లో ఇంకా పెడతారు బాగా. అప్పుడున్న నాయకులు, పాములు చాలా మంది అందరూ కూడా, ఎవరు మన రాపాక్ గారు వాళ్ళందరికీ ఫుడ్ అది చూసి నేను
లెటర్లో ఆయన 1/2 అవర్ 40 minutes పడుకుని పోయారు. విపరీతమైన అలా కలిగిన దగ్గర నేను చూసాను. అలాగే పంత నానాజీ గారి మీటింగ్ కూడా నానాజీ గారు కూడా చాలా ఇదిగా ఉండేవారు. మర్నాడు అది కూడా రైతులదే సభ. అప్పుడు మా ఊరు నుంచి బండారు బోరయ్య గారని ధర్మం కోసం మాట్లాడారు ఆయన స్వయంగా కాలు పెట్టని పంపించి తీసుకొచ్చింది నేను ఆ రైతు దానికి. అప్పుడు నానాజీ గారు ఫుల్ ఫ్రీడమ్, నాకు మంది రైతులు కావాలి, లీలా గారు కూడా మొత్తం మీటింగ్ ఏర్పాటు చేశారు కాకినాడలో. అప్పుడు కూడా అంతే, నన్ను లీలా అడిగాడు, నా పేరు కూడా సార్, నేను వెళ్ళను పైకి. అది ఎందుకంటే ఫుల్ జనం, ఆ ఇబ్బంది నాకు తెలుసు, చాలా ఇబ్బంది. ఆ రోజు నైట్ కళ్యాణ్ గారు మీటింగ్ అయితే 7 అయింది. మీటింగ్ ఆయన కార్లో ఆయన ఒక్కరు వెళ్ళిపోయారు. మనోహర్ గారు ఉండిపోయారు. మనోహర్ గారు ఈ సందర్భం కూడా చెప్తున్నా, ఆయన స్వయంగా చూశాను, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా రూమర్స్ క్యాస్ట్ పరంగా అంటారు. కానీ నేను చూశాను కదా, ఆయన ఆ రోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు చూశాను, మండపేట మీటింగ్కి ఎన్ని డేటా అంతా రాసి స్లిప్స్ ఇవ్వడం అంతా మనోహర్ గారు వర్క్ చేస్తారు. అలాగే నేను ఈ తర్వాత కాకినాడ మీటింగ్లో కూడా మీటింగ్ అయిపోయింది, ఆయన ఉండిపోయాడు మనోహర్ గారు. మొత్తం లోపల బండారు శ్రీనివాస్ గారు అలా ఎవరు ఉంటే నేను ఒక్కనే, నాను 5 నెలలు ఉంటే నాన్నమ్మలకి ఆయన ఒక్కనే ఉన్నాను. లీలకృష్ణ అలా తీసుకెళ్తాను, దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నాడు. మీటింగ్ అయింది, దాని ఫీడ్బ్యాక్ మనోహర్ గారు అంత నేను క్లోజ్గా చూసాను, అంత కష్టపడతాడు. అప్పుడు కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. అప్పుడు చాలా ఛాన్సెస్ నాకు అన్నీ, కానీ నేను ఇప్పుడు అంటే ఆ ఇబ్బంది పెట్టకూడదు, అంత ఇది చేయకూడదు. తర్వాత ఎవరో కానీ ఆ మీటింగ్ అప్పుడు అన్నారు, మీటింగ్ జరిగిన ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మా ఫాదర్ బెడ్ మీద ఉన్నారు క్యాన్సర్తో. యాక్చువల్గా చాలామంది అన్నారు, ఇక్కడే కదా ఒక్క మాట నానాజీకి లీలకృష్ణ చెప్తే వస్తారు చూడడానికి అని. అలా సింపతితో చూసుకోవద్దు, అదే మీ నాన్నగారే కదా మరి ఎంత చేశారు, ఇంటినే పార్టీ ఆఫీస్ ఇవన్నీ తప్పది. సింపతిని పెట్టుకుంది క్యాన్సర్. నన్ను ఎప్పుడు అబ్సల్యూట్లీ నేను ఎప్పుడు, ఎందుకు మా పాప అడుగుతుంది, ఇగో తాతయ్య గారితో ఫోటో, నీకు ఫోటో లేదా కళ్యాణ్ గారితో, మనం పెట్టి ఆయన సిద్ధాంతాల కోసం పనిచేస్తాను, ఫోటోల కోసం అయితే కాదని నా ఫీలింగ్ హానెస్ట్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉండటం, ప్లస్ సుభాష్ గారితో ఎక్కువ తిరగటం, ప్లస్ జనసేన బాగా బలపడటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేసామంటే అండి, జనసేన నాకు ఎక్కువ ఈ మధ్యన బాగా, అంటే అంతకుముందు బ్యాక్ ఎండ్లో ఉండేది, అప్పుడు చాలా ఈ మధ్యన ఒక ముఖ్య కారణం ఏంటంటే కళ్యాణ్ గారే, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఎలా అంటే 21 సీట్లు ఇచ్చారు. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే చాలామంది అప్సెట్ అయ్యారు. మా ఎన్ఆర్ఏ ఫ్రెండ్స్ అవన్నీ అందరూ ఫోన్లు ఎత్తలేదు. నచ్చ చెప్పుకుంటున్నప్పుడు నేను ఏం చేశానంటే, బాగా స్తబ్దతగా ఉన్నారు జనసేన కాల్యూరు మండలం అంతా కూడా. అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు ఇంకా ఈ సీట్ అది ఇంకా ఇది లేదు, నా కారు హైదరాబాద్ తెచ్చేసి ఇంకో కారు కాకినాడ మా మామగారు కారు వేసుకొని ఒక 10 మంది కూరల్ని వేసుకొని మొత్తం 26 ఊర్లు తిరిగేసాం. ఏం లేదు, వెళ్ళటం, మీరు భయపడద్దు, కళ్యాణ్ గారు నమ్మండి, దట్స్ ఇట్, ఇంతే. అదేంటి ఈవినింగ్లో ఎక్కువ 5కి మొదలు పెడితే రోజుకు 3-4 ఊర్లు, ప్రతి చోటకి వెళ్ళటం, జనసేన ఎవరు ఉన్నారు మా దగ్గర నెంబర్లు ఉంటాయి అని పిలవటం, ఇంకెవరిని ఉంటే ఆన్లైన్ కలిసి అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి కూడా కలిసి చేసుకున్నాం, గొడవ వద్దు మనకి. మొత్తం 26 ఊర్లు తిరిగేసాం. అది బాగా నాకు ఇదైంది. అంటే అంత కష్టకాలంలో నేను వెళ్ళి అంతలా మాట కాంట్రాక్ట్స్ కూడా చాలా తెలియని కాంట్రాక్ట్స్ ఎక్కువైనాయి నాకు. అప్పుడు వరకు మా నాన్నగారి దగ్గర ఉండే ఫోన్ బుక్ ఏదో సంథింగ్, స్వయంగా నన్ను చూశారు చాలామంది. అప్పుడు అంటే 1919 చూసి ఎంత తిరగలేదండి మండలం ఏమేమి, అంతంటే ఆ 2 వారం 3 వారాల టైం ఉంటే మ్యాక్సిమం 5-6 ఊరు తిరగడానికి సరిపోయింది. అంతే ప్రాజెక్ట్ 5 పొడిసి ఇలా చేయడం ఇలా తిరిగిపోయింది. ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఏం చేశాను, ఇంకా సీట్ ఇవ్వదు అప్పటికి సుభాష్ గారికి ముందే 26 ఊర్లు తిరిగేసాను. తిరిగేసి ఒకటే బాధ ఏంటంటే, మీరు అధైర్యపడద్దు, కళ్యాణ్ గారిని నమ్మాలి, జస్ట్ లైక్ ఏ మిలిటరీ, ఇంకా ఆయన ఏది చెప్తే అదే వేదం, మీరు డేలా పడద్దు, రకరకాల రూమర్స్, ఆ సీట్లు అసలు నమ్మొద్దు. మీరంటే ఆయన మేము నమ్మినట్టే 100% స్ట్రైక్ రేట్ ఈ రోజున జనసేన పార్టీ అంటే బలం. నాకు అది మాత్రమే గర్వంగా చెప్పుకుంటాను. అది మాత్రం బాగా, ఎందుకంటే ఎంత నిరుత్సాహం అయిన తర్వాత మనం ఇచ్చేయకూడదు అని చెప్పేసి అది బాగా ప్లస్ అయింది అసలు. ప్లస్ ఫుల్ టైం ఉంటాం, దానివల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ జనాలకు బాగా తెలిసి వచ్చింది. మెయిన్గా సుభాష్ గారితో ఉంటాం దానివల్ల. ఒక సోషల్ మీడియాలో వీడియో సార్, చిన్నపిల్లలు చెప్తూ ఉంటుంది ఏంటంటే, ఎవరు మీరంటే కాపులు ఉంటుంది. సో కాపులు అంటే జనసేన అంటే కాపులు. సో ఈ కులపరమైన భావంతోనే జనసేన పార్టీలో చాలా మంది ఉన్నారు అని అంటారు. మరి కాజుల మండలంలో ఉన్న మిగతా క్యాస్ట్ వాళ్ళు జనసేనతో కొలాబ్ చేయరా, మంచిగానే ఉన్నారు వాళ్ళు? కొలాబరేట్ నాట్ ఓన్లీ కాజులూరు, ముఖ్యంగా చెప్పదలుచుకోవడం ఏంటంటే, రాష్ట్రంలోనే ఏదైనా కొత్త పార్టీ వచ్చినప్పుడు బలమైన పార్టీ, ఒక బలం ఉన్నప్పుడు బలహీనత చూసేది దెబ్బ కొట్టడానికి చూస్తుంటారు. ఆ విధంగా జనసేనకి ఫస్ట్ నుంచి జరిగిన ఒక ఇదేంటంటే కులముద్ర. దీన్ని కులముద్ర వేయాలి మీడియాని పట్టుకొని, చాలా గట్టిగా ట్రై చేశారు. మీరు 2014 కాడి నుంచి కళ్యాణ్ గారు కొన్ని మీటింగ్లు ఉంటాయి వినండి, చాలా గట్టిగా ఇస్తాడు ఆయన.
సాటి మనిషిని చూసుకోవాలి తప్ప కాపు ఇంక అందరూ ఏంటంటే ఇది ఏ విధంగా అంటే కాపుల పార్టీ అంటే అలాగని 100% కాపులు ఏమి ఉంటారు దేంట్లో మీరు చూస్తే కనుక అందరూ ఉంటారు, అమ్మలు ఉంటారు, రెడ్లు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అందరూ ఉంటారు. అందులో కళ్యాణ్ గారు ఇలా వాగే నేను చెప్పే ఒక ముఖ్యమైన ఇది ఏంటంటే రెల్లి కులస్తున్న నా సొంత ఫ్యామిలీని మొట్టమొదటిగా ప్రకటించి మాట అంటమే కాదు దాని ఆచరణలో చూపిన వ్యక్తి ఎవరున్నారంటే కళ్యాణ్ గారు ఒక్కరే. అంతలా ఉంటాడు ఆయన సిద్ధాంతాలను చూసుకుని అడుగుజాల నుంచి జనసేన కార్యకర్తలు మేము ఆయనలాగా నడుస్తాం, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇదంతా ఏంటంటే ఒక మీడియా ఒక వర్గం ఏం చేస్తుందంటే 2014 నుంచి కూడా ఈయన బలం భయపడతారు వీళ్ళంతా కూడా. ఆయనలాగా జనసేన పార్టీలో ఇంకొక పెద్ద అసెట్ ఏంటంటే జనాలకు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, బిర్యానీ పంచిపెట్టక్కర్లేదు, కొంతమంది కొంచెం ఆల్కహాల్ కూడా మందు కూడా పంచిపెట్టక లేకుండా లక్షలాది మంది వచ్చి ఉన్న ఒక ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రత్యర్థులు కూడా ఒప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. సో దాన్ని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? ఈయనకి అవినీతి మర్చి పెట్టలేము, డబ్బు తింటాడని పెట్టలేము, ఉన్నదే దారబోస్తూ ఉంటాడు రైతులకనో ప్రజలకనో. ఆయన కూడా చాలా ఏం చేస్తారు, కులముద్ర వేయాలి. అలాగేస్తుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, కమ్మోళ్ళు అంటారు ఓకే వాళ్ళు అభిమానం ఉండొచ్చు, అలాగని కమ్మోళ్ళు ఒకరే ఓటేయటం వల్ల చంద్రబాబు సేమ్ అవ్వరు కదా. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా కమ్మోళ్ళు ఒక్కరే వేయటం వల్ల కదా అప్పుడు ఎన్టీ రామారావు అంత ప్రపంచం ఎందుకు వచ్చింది? అప్పుడున్న కష్టాల్లోంచి వాటిలోంచి కార్మికులు ఏమైనా పట్టించుకోక అప్పుడున్న కొంచెం మోనోపోలీ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎవరు వచ్చారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అలా తెలుగుదేశం పార్టీకి బీసీలు కొమ్ము కాసిన తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో. కాకపోతే ఒక వర్గం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఏదో ఒక క్యాస్ట్ని తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా ఏదో బలపెట్టాలని చూస్తున్నారు. కళ్యాణ్ గారు అవ్వడం బలపెట్టలేడు, అంతకందుకు ఎదుక్కుంటూ వచ్చాడు ఆయన. అలాగే ఇప్పటికీ వేస్తుంటారు ముద్ర. కాలూరు మండలంలో చూడండి, సెలపక్కన గ్రామం ఉంటుంది, ఇప్పుడు చాలా మంచి ఓటింగ్ వస్తుంది, ఎస్సీ ఓటింగ్ విపరీతంగా. అడగండి, జనసేన ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మంజేరులో కొన్ని ఉన్నాయి, అలాగే ప్రతి చోట ఉంటారు. కాకపోతే 2014 ముందు వరకు చాలా బలమైన పార్టీలు ఉన్నాయి, వాటిని తట్టుకొని నిలబడాలంటే చాలా కష్టం. అది ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, కాపుపైన, కమ్మాయిన, రెడ్డి అయినా ఫస్ట్ రోజున నమ్మారు కదా కళ్యాణ్ గారిని. ఏంటి ఆయన ఏదో మాలాటోలో కళ్యాణ్ గారు ఈయన తత్వం ఇటువంటిది, ఈయన మానసికం అంటే ఇంతలాగా బలంగా ఉంటాడు అని నమ్ముడు చాలా తక్కువ మంది. అలాగే ఏమవుతుంది ఈ రోజున ఎంతో పెరుగుతూ మీకు మీ నంబరు 2024 ఎన్నికల తర్వాత ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం వేరే విషయం, ఎమ్మెల్యే అయ్యాక నేను ఎక్కువ విన్నది న్యూట్రల్ పీపుల్లో, సోకాళ్ళు మీరు ఏమవుతారో అది నాన్ కాపు ఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా న్యూట్రల్ పీపుల్లో అంటే వేరే పార్టీ వాళ్ళు కొన్ని న్యూట్రల్ ఉన్న పీపుల్ ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తాడా, ఇలా రోడ్లు వేపిస్తారా, ఇన్ని వందల వేల కోట్లు గవర్నమెంట్ డబ్బులు ప్రజలకు అందేలా చేస్తారు. ఈ రోజుకి చూడండి ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంది. సో మీరు అన్నది కరెక్ట్. అప్పట్లో అది పుకారు లేకపోతే ఒక రూమర్, ఏదోలాగా బలహీనపరచాలి, పార్టీని బలహీనపరచాలి ఆ నాయకుని. కానీ నాయకుడు అక్కడ ఆషామాషి నాయకుడు ఏం కాదు, ఎవరో భయపెడితే భయపడిపోయామండి. ఈ రాజకీయాలన్నీ ఎలా ఉంటాయంటే నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన ఓట్లు లెక్కేయడు, నాకు అది బాగా నమ్మకం. ఎవడో వచ్చి భయపెట్టేస్తే ఏమండి మీరు ఇలాగండి, మీరు కాపులంట అయితే లెస్సలు మీకు ఓట్లేరు, అస్సలా ఏ రోజున భయపడి గౌరవిస్తాడు అందరినీ. నాకు అది లేదు, నేను నమ్ముకున్నాను, ప్రజలకి నేను చేస్తానంటే చేసి తీరుతాను. పాడారు స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీల్లో తీసుకెళ్తే పరిస్థితి ఈ రోజున ఏమైంది? నిన్న కూడా చంద్రబాబు గారు సాక్షాత్ అసెంబ్లీలో చెప్తారు కదా, డోలీ లేని పరిస్థితి తీసుకొచ్చి కొన్ని వేల కోట్లు ఇచ్చాం అని చెప్పేసి. దట్ ఈస్ కళ్యాణ్ గారు. ప్రజల్లో బలం పెరుగుతుంది. అట్లా నేను నాటుల ఫర్ కళ్యాణ్ గారు అంటలేదు, కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ఏ నాయకుడైనా సరే, ఏ స్టేట్ అని ఎక్కడైనా సరే ప్రజాదరణ పొందుతాడు. ఆ వ్యక్తిత్వం, ఆ నెక్కస్తత్వం ఎంత లాంటిదంటే ఆయన చెప్పుకొని చాలా ఉంటాయి. కానీ ఆయన మా ఇంకోటి బాగా ఇష్టం ఏంటంటే ఆయన మాటలో ఒకటి, తన తప్పు చేసినా సరే తన తల తెగి పడాల్సిందే ఉంటుంది. సో వీఆర్ అలాంటి లీడర్ చూడరండి. నేను రోజు చెప్తున్నాను, నేను గొప్పని కాదు, 10, 20, 30, 40 ఎప్పుడు మేము ఉండొచ్చు పోవచ్చు అని, కానీ ఆయన చరిత్ర నిలిచిపోతే ఈరోజు చెప్తున్నాను. గొప్ప గొప్పలతో పోల్చి పదాలు చెప్పలేను, కానీ రేపు పొద్దున్న ఒక 70 ఎన్నో సంవత్సరాలు పోయాక ఆయన చరిత్రని ఆంధ్రప్రదేశ్ పిల్లలకి స్కూల్స్లో కూడా వినిపిస్తారు. కొన్ని స్టేట్లో జరుగుతుంది అక్కడక్కడ, కానీ చాలా గట్టిగా జరుగుతుంది. అలాంటి నాయకుడు ఆయన, విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, విత్ మనీ, విత్ స్టేటస్ ఈజ్ ద అంటారు. సో చంద్రబాబు అలా విజనరీ అంటారు. అలాగే ఈయన ఏంటంటే చాలా ఫోకస్ డెవలప్మెంట్, ఈజ్ ఓన్లీ లుకింగ్ ఫర్ డెవలప్మెంట్. లేకపోతే ఎవరైనా బేరాలు అడుగురండి. ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎవడో ఇంకొక రాజకీయ నాయకుడు అయితే ఈయన రాజకీయ నాయకుడు కాదు, ఈయన రాజకీయ నాయకుడు కాదు, ఒక్కొక్క కొంతవరకు రాజకీయ నాయకుడు మీదంతా పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. సో మీరు వర్క్ పరంగా చూసుకున్నా, లివింగ్ పరంగా చూసుకున్నా ఎక్కువ ఉన్నది యూకే. సో యూకే ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ.
So what is the major difference between UK and India? ఏ కంట్రీకి ఆ కంట్రీకి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. సో నేను యూకే మెయిన్ ప్లస్ అయితే చాలామంది నేను కూడా తెలియక అక్కడ అంతా బార్డరింగ్ చేస్తారు ఎంత అనుకోని, కానీ కల్చర్లో గొప్ప థింగ్ అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఎలా అంటే అక్కడ ప్రతి మనిషిని ప్రతి ఒక్కరు గౌరవిస్తాడు విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీనికి సంబంధం డబ్బుతోనూ నీ పరపతి నీ స్టేటస్తో సంబంధం లేకుండా నేను గౌరవిస్తాను. దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను, వెళ్ళాము అక్కడ స్వేపర్ తుడుస్తూ ఉంటారు. మనం గుడ్ మార్నింగ్ చెప్తాం, మనం గుడ్ మార్నింగ్ చెప్తాం. అసలు చాలా బాగుంటుంది. రోడ్డు మీద కానీ ఎవ్రీ వన్ విత్ స్మైల్. అంటే ఏంటంటే వాళ్ళు స్వేపరు ఇలా చేస్తారు ఎక్కడ అసలు అది నాకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. నాకు చాలా అమేజింగ్ ఉంటుంది. అది మనకి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను కాదు, మనకి ఎక్కువ అలా ఉండదు. మీరు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు డ్రెస్సింగ్ చూస్తారు, మీరు ఎలా ఉన్నారు, మీరు చేతికి ఏం గోల్డ్ పెట్టుకున్నారా, షూపులు వేసుకున్నారు, ఏ కార్లో వచ్చారు, ఏంటి ఇవన్నీ. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఉండాలి, డబ్బు మనం పని జరగాలంటే డబ్బు ఉండాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద ఉండాలి. నీకు ఉదాహరణ చెప్తాను సార్. డేవిడ్ క్యామరూన్ ఏదో పల్లెటూరు వెళ్ళి కాఫీ షాప్ లైన్, ఈ ప్రెసిడెంట్ యాక్చువల్లీ యూకే అప్పుడు కొంచెం లైన్ తప్పి కాఫీ పెడతారు మస్తు జరిగింది. అది స్టోరీ, అది దాని సన్ పేపర్లో వేసారు. నెక్స్ట్ డే న్యూస్లో కూడా చూశాను. షీఈ్ లిటరల్లీ ప్లీజ్ చాలా మంది ఉన్నారు, ప్లీజ్ క్యూలో జాయిన్ అవ్వ వెళ్ళి నీ కాఫీ ఇస్తా అని చెప్పి గ్రేట్ ప్రెసిడెంట్ ఇంకొక 70,000 పడతాయేమో అనుకుంటాను. అంటే అలా డిఫరెన్స్ చాలా ఉంటాయి. సో పర్సనల్ లైఫ్కి బాగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, చాలా హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి చాలా మంది అనేది ఏంటంటే అది ఫస్ట్ నుంచి చిన్న కంట్రీ, చాలా చిన్న కంట్రీ. అంటే మన ఉదయ అదే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర కూడా కాదు, జస్ట్ హైదరాబాదు అదే తెలంగాణ ఆంధ్ర కలిపి కూడా ఉంటుంది. యూకే పెద్ద ఏం కాదు, అది 2-3 దేశాలు కలిపి కూడా. దానివల్ల కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది, పీపుల్ డిసిప్లిన్ అది అక్కడి ఫస్ట్ నుంచి అలవాటు. మనకు అలా కాదు కదా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించి వెళ్ళారు, రాజరికం ఉంది, ఇవన్నీ 1947 స్వతంత్రం వచ్చింది. అక్కడి నుంచి ఎదుగుతూ 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 వస్తున్నారు. కానీ మనం చాలా గ్రేట్. ఆ విధంగా కూడా ఎన్నో 100 సంవత్సరాలు పాలించి రాచరికాలు అంటే రాజులు బాధ్యత ఎన్ని, ఈవెన్ రాజుల కాలంలో కూడా చాలా పేదోడు అలా ఉంది. డెవలపింగ్ అని ఎందుకు అంటున్నామంటే 1947 స్వాతంత్రం వచ్చినా డెవలప్ అవుతూ ఉన్నాం కాబట్టి. ఫుల్లీ డెవలప్డ్ ఎప్పుడు అవ్వాలంటే ఇంకా ప్రతి మనిషికి అన్నీ అందినప్పుడు, వాటర్, ఫుడ్, మెయిన్ ఉద్యోగం అన్ని, కానీ డెవలప్ అవుతుంది, నాకు డౌట్ లేదు. ఎదుగుతూ ఉంది. మోదీ గారి టైంలో కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది, ఆర్థికంగా అన్నీ అవుతున్నాయి. సో ఇట్స్ గోయింగ్ గుడ్, వెరీ గుడ్, వెరీ చాలా మంచి ఫేజ్లో ఉన్నాం మనం ఇప్పుడైతే మాత్రం ఇండియాలో. ఎక్సలెంట్. అసలు దట్ ఇస్ నా లైఫ్లో ఒకవేళ టర్నింగ్ పాయింట్ కరెక్ట్ పదం కాదేమో కానీ ఒక మంచి, చాలా మంచిది నాకు ఆయన కానీ పలానా రాజు గారు కానీ. నేను ఎలక్షన్లో సీట్ ఇచ్చినప్పుడు ఇలాగా నాకు ముందు సుభాష్ పేరు ఎక్కడంటే మా బావ ఒక ఆయన, మా రూమ్మేట్ అవుతుంది, మా బావ కూడా ఫోన్ చేసి చెప్పాడు, ఇలా సీట్ అంట జనసేన యాక్టివ్ ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, సుభాష్ మంచి యంగ్ లీడర్ ఉన్నాడు బావా, మంచి చెట్టుబడి చూసి మంచి లీడర్, అసలు కుర్రాడు భలే ఉంటాడు, ఇలాగ వాడు ఇలా పదం భయం ఉంటాడు అసలు అని, ఇస్తారంట సీటు, చూడు జాగ్రత్త కదా, జస్ట్ తాగినప్పుడు కానీ కన్ఫర్మ్ చేయలేదు అన్నారు. ఓహో అనుకున్నాను అంతే. నేను అప్పుడు సీట్ ఇచ్చాక చూసుకోవాలి కదా, చాలా రూమర్స్ వస్తున్నాయి రకరకాలు, ఇంకా ఎవరొకరు ఆయనకి శత్రువులను లేకపోతే శత్రువు కాకపోయినా వాళ్ళకి అపోజిషన్ ఎవరొకరు ఆడు ఈడు రకరకాల ఆడేలు వస్తుంటే, నేను అమలాపాలు తెలుసున్న ఫ్రెండ్స్ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తే అసలు దీని కోసం చాలా బాగా చెప్పారు. ఎవరు సుభాష్ గారి కోసం ఎలా చేస్తాడు, కరోనాకి ఎలా చేశాడు, నేను ఫ్రాంక్గా చెప్తాను, కరోనా ఒకటి పీపుల్కి ఏం హెల్ప్ చేస్తాడు, ఎలా చేస్తాడు అని చెప్పేసి కుర్ర వయసు చాలా ఉంటే చేస్తాడు, కానీ చాలా ఇదిగా చెప్పారు. తర్వాత అక్కడ ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా గొడవలు ఎలా ఇరుక్కుని అన్నీ చెప్పారు. అప్పుడు తర్వాత సుభాష్ గారు పరిచయం అవ్వటం, ఇంకప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే కాజులూరు మేజర్ రోడ్ ఎప్పుడు కూడా ప్రతి రాష్ట్రానికి చిక్కల నుంచి కూడా మనం ఏదో ఒకటి చేయాలని అప్పుడు గబగబా మండల ఆఫీసు ఇక్కడ మీటింగ్ ముందు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకుని ఎన్ని ఆటంకాలు ఎన్ని సవాలు ఎదురైనా సరే వెనక్కి తగ్గకుండా కళ్యాణ్ గారు చెప్పిందే మాకు వేదం, ఇంకంతా ఆయన చెప్పిన తర్వాత ఏదైనా సరే అని చెప్పేసి తీసుకొని ఫస్ట్ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్కి నాకు బాగా సహకరించింది. అప్పుడు సుభాష్ గారితో టచ్లో ఉంటాం. గంధం పల్రాజు గారు ఫస్ట్ పరిచయం నాకు, పల్రాజు గారు, రాయపూడి రాజయ్య గారు ఫస్ట్ పరిచయం నాకు, అలా చాలామంది ఫస్ట్ పరిచయాలు అవన్నీ కూడా అలా తెలియదు మాకు అసలు ఎవ్వరు, నాకే కదా ఎవరికి మేము తెలియదు అసలు అంటారు కదా. ఆయన అమలాపురం నుంచి వచ్చి చెప్తే నేను అదే చెప్పాను, మీటింగ్లో కూడా మీరు చూస్తే కనుక అసలు
ఒక్కటొకటి ఎజెండా, ఒక్కటొకటి, ఇంకా మాకు ఇంకేమి ఇంకో ప్రోటోకాల్ ఏం లేదు. కళ్యాణ్ గారు చెప్పారు, మేము పాటింతాం. మీటింగ్ అయితే చెప్పాను నేను, ప్రోటోకాల్ కానీ స్టేజ్ ఏం లేదు. మాకు కళ్యాణ్ గారు అంతే, కళ్యాణ్ గారు చెప్పారంటే మాకు నేను గెలిపించి తీరాలి. ఇంకా వేరేది ఏం లేదండి. ఎలక్షన్ అయ్యే వరకు కూడా లేదు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, నా గొప్పనే కాదు, మా కార్యకర్తలు చేసిన విజయంలో కూడా సుభాష్ గారు కూడా ఎంత తెలివైన ఆయన అంటే, పల్రాజు గారు కూడా సెకండ్ డే థర్డ్ మీటింగ్ అయిన తర్వాత నేను వచ్చాను, ఇక్కడ ఉన్నాను. ఒక ప్లాన్ అనుకుని మా జనసేన వాళ్ళు సుభాష్ గారికి వెళ్ళాం. పార్టీ ఆఫీస్ రెంట్కి తీసుకున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఆయన బిజీగా ఉన్నారు. ఒక బుక్ పెట్టి, నాకు ఎక్కువ బుక్ రాయటం ఇష్టం, అంటే ఎలా ఏం చేయలేని రాస్తే ఆయనకు బాగా నచ్చేసి భలే మాట్లాడతారు, మంచి మంచి బ్రదర్లా మాట్లాడతారు. అప్పుడే సేమ్ వెళ్ళక కాదు, పొద్దున వచ్చేస్తాను ఇంటికి, కూర్చొని మాట్లాడుకుందాం, అంత ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు అనమాట, అంత బిజీగా కూడా. అది నచ్చుద్ది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంతే. ప్రజలు మంత్రి అయిపోయిన వాళ్ళు కానీ, బిజీ అయిపోయి టైం వరకు కానీ, అప్పుడు అంతే. మార్నింగ్ షార్ప్ 7కి వచ్చేసాడు. టిఫిన్ అంటే ఏం వద్దు అసలు అంటే, మా కూరలందరికీ చెప్పమని అంటే ఇక్కడే మా రూమ్లో కూర్చొని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా సార్ నాకు ఉన్న ఐడియాస్, నాకున్న ఎక్స్పీరియన్స్, ఐటీ కాబట్టి ఇలా చేద్దాం. టైం అంత లేదు. మొత్తం నియోజకవర్గం ఒక టౌన్, 28 వార్డులు, 3 మండలాలు, 100 ఊర్లు, 70 ఊర్లు అంతా లెక్కేసి ముందు కాల్జీర్ మండలం వచ్చేసి టైం లేదు అసలు. ఆయన అసలు మీరు నమ్మరు, ఎంత ఫ్రీడమ్ ఇస్తాడంటే. మీకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంటే తెలుసా? జనరల్ ఏజెంట్ అన్నాడు. నాకు తెలియదు సార్ అసలు. మామూలుగా ఎలక్షన్ ఏజెంట్ అంటే రాసే పేర్లు చెక్ చేయడం కాదు. ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. యూజువల్గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు నమ్మకమైన వాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్ని కానీ, ఏజెంట్ బట్టి వాళ్ళ తమ్ముడిని కానీ, బామ్మర్దులు కానీ సొంత ఇంటి సభ్యులు పెట్టుకుంటారు. ఎందుకంటే దాంతో చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే ఆ ఎలక్షన్ ప్రక్రియ కౌంటింగ్ అయ్యే వరకు కూడా సుభాష్ గారు సైన్ ఈక్వలెంట్ ఆ జనరల్ ఏజెంట్. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో, పర్సనల్గా కాదు, ఎలక్షన్ ప్రాసెస్లో అది నీకు ఇస్తానన్నాడు. నాకు దాని వాల్యూ తెలియదు, ఏమీ తెలియదు. ఓకేనంటే అప్పుడు ఈయన మీటింగ్ పెట్టినప్పుడు, మరి ఈయన కొత్త కదా, టీడీపీ జనసేన అందరినీ కూర్చోబెట్టి, ఆ చుట్టాలందరినీ కూర్చోబెట్టి కూడా వాళ్ళెవరికి ఏం తెలియదు. శ్రీరామన్ కుర్రాడు ఉన్నాడు, అతను ఉన్నాడు, అతను జనరల్ ఏజెంట్. పిన్ డ్రాప్ సైలెన్స్ అని తర్వాత చెప్పారు చాలామంది. అంటే సుభాష్ గారు నాకు ఉన్న సాన్నిధ్యం చెప్తారు, అంత నమ్మేటు. పిన్ డ్రాప్ సైలెన్స్ అందరూ కూడా. అంటే అంటే బ్రదర్ కలిగితే తర్వాత వాళ్ళ బావగారు ఫోన్ చేశారు. భలే చెప్పారు రాజేష్ గారు. ఏమండి ఫోన్లో మాట, ఏమండి మీరు ఎవరు శ్రీరామ్ అంట కదా, బావ ఎప్పుడు వినలేదు, ఒక వ్యక్తి కోసం ఇంత అలా చెప్తున్నారు మీకు, మేము వస్తామని అన్నారు. మా సిస్టర్, మీరు బాగోదండి వస్తే, నేను వస్తాను, అలాగే నాకు జెండాలు ఎన్ని కావాలి, కార్లు వేసుకురావాలి చేద్దాం. ఇంటికి వెళ్తే నాకు బాగోతారు, బావగారు ఒక బయటకు వచ్చి పట్టుకుని, ఏంటంటే మీకు ఎంత ఇదంటే కదా, మిమ్మల్ని ఎలా కోస్తే జనసేన వస్తుంది అంటే కదా మా బావ, అంత క్యాజువల్ వర్డ్స్లో మా ఇంకా సిస్టర్ వాళ్ళంతా కూడా మీరు ఎంత ఇదంటే కదా, మా అన్నయ్య ఎప్పుడు ఇంతలా ఒక వ్యక్తి కోసం ఎప్పుడు చెప్పలేదు, అంత నమ్మేది మా అమ్మ. ఏంటి విత్ ఇన్ 2-3 days చూసాను. ఇప్పుడు అంతే. సుభాష్ గారు ఏం చేస్తారంటే మనిషిని నమ్ముతాడు, నమ్మేడంటే ఇంకా అలాగా ఫుల్ ఫ్రీడమ్. అందుకే అసలు అప్పుడు టైం యాక్చువల్ నిజం ప్లాన్ ఏంటంటే మొత్తం 3 మండలాల్లో నీలటం చూడు, 3 మండలాలు కలిపి నువ్వు ఉంది కానీ చాలా అసలు, కానీ టైం సరిపోలేదు మాకు. మళ్ళీ 26 ఊర్లు మొత్తం అంతా మాకున్న అనాలిసిస్, మాకున్న స్ట్రాటజీ ప్రకారం ఎక్సలెంట్ వర్క్. బికాస్ మనము కళ్యాణ్ గారు చెప్పింది ఎంత చేసామో, సుభాష్ గారు మమ్మల్ని అంత నమ్మారు తక్కువ టైంలో. అంతే తప్ప మమ్మల్ని అనుమానంగా చూడటం కానీ, అమ్మో ఏమవుతాడో అని కానీ, ఫుల్ ఫ్రీడమ్ మీకు ఎనీథింగ్. పల్మరాజు గారు కూడా ఫోన్ చేస్తే, సుభాష్ గారు బిజీ ఉంటే పల్మరాజు గారికి ఫోన్ చేయటం, మేము ఫోన్ చేసి సార్ ఇది కావాలి, ఇది కావాలి, ఎలా కావాలని. అలాగే సచిన్ గారు వాళ్ళ సిస్టర్, వాళ్ళ అమ్మాయి కానీ, ఇప్పుడు మేము ఎప్పుడు జనసేనలోని చాలామంది చాలా చేసేవారు, అన్నీ చేసేవారు కానీ ఎన్ఆర్లు చేసిన ముఖ్యంగా చెప్పుకునేది జెండాలు, ఎలక్షన్ చాలా సామాగ్రి అవసరం, చాలా అవసరం. నిజంగా నా కారు అంతా నింపేసేవారు. అబ్బా మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారు నాకు తెలియదు కానీ సచిన్ గారు కానీ, వాళ్ళ అమ్మాయి గారు కానీ ఆఫీస్కి వెళ్తే శ్రీరామ్ గారికి అంత నమ్మకం కాదు. జనసేన అంటే వాళ్ళు అంత ఇదిగా చేస్తారు, మాకు ఎవ్రీథింగ్ అన్ని బాగా సపోర్ట్ చేశారు. నెగ్గిన తర్వాత కూడా నాతో ఎలా ఉంటుందంటే, నేను ఇంత అలా వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు. నేను నమ్మరు. కౌంటింగ్ రోజు కూడా నేనే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్. మళ్ళీ నేను మంగళగిరి తెలుగు పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వచ్చిన ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ వచ్చి నన్ను నమ్మి మళ్ళీ ఇక్కడ అందరికీ ఏజెంట్లకి కౌంటింగ్ ఏజెంట్ నా చేత చెప్పించి అక్కడ హోటల్లో చాలా బాగా అంత అయింది. కౌంటింగ్ మొదలవుతుంది, అంతే పక్కన కూర్చున్నాడు, అంత నవ్వుతాను, నెగ్గారు. ఏతనకు రావుడు మీరు నమ్మరు. నాతో ఎలా ఉంటుందంటే, మనకు ఆ పని అంతా చెప్పాను కదా, ఏదైనా ఒక పని 100% అయిపోతే అయిపోయింది అంతే. దగ్గర చేయబట్టుకున్నాడు, ఈ లోపల అంతా వచ్చి ఎక్కి మీరు నమ్మరు. మాకు తిరిగి రావడానికి నా వెహికల్ లేదు ఆ జన గోళ్ళలో. మళ్ళీ ఎవరినో పట్టుకుని బాబు ఏదో కార్లు ఉంటే వచ్చేసాం, అంతా అయిపోయింది అక్కడ.
సచిన్ గారు ఫోన్ చేసి తర్వాత కొన్ని రోజులకి తర్వాత హైదరాబాద్ వచ్చారు, కలిసే నన్ను సుభాష్ గారు. మన పని అయిపోయిందని భావనలో ఉన్నాను నేను, అంతా కూడా అయిపోయింది. కళ్యాణ్ గారు చెప్పారు ఇది ఎమ్మెల్యే అంతే, ఏమంటే పనులు చేయించుకున్నాం తర్వాత అనే ధోరణి ఉన్నాను. సచిన్ గారు చాలా బాగా అసలు నాకు సుభాష్ తలాలా క్లోజ్. సచిన్ గారు ఫోన్ చేసి నీకు వీవీఐపీ పాస్ ఇప్పిస్తున్నానమ్మా, మీరు ప్రమాణ స్వీకారం రండి అన్నారు. నేను ఎక్కువ వెళ్ళను, నాకు మన పని అయిపోయింది అంతే, మనం చేసాం. కళ్యాణ్ గారు చెప్పాను అయిపోయింది, నేనే చెప్తాను అంటే నాకు బాగా ఆశ్చర్యం. పడుకున్నాను. అంతకుముందు సుభాష్ కలిసారు హైదరాబాద్లో ఉన్నాను. మార్నింగ్ లేచా 5:30 అప్పుడు జిమ్కి వెళ్దాం వద్దాం, లేకపోతే 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 4 or 5 సుభాష్ దగ్గర నుంచి. ఈ టైం 5:10కి ఇప్పుడు మిస్డ్ కాల్స్ అని కాబట్టి ఎక్కడ ఉన్నాను వస్తున్నాడా, ఏమైందండి మన మినిస్టర్ ఇచ్చా చూడదా, ఎక్కడ హైదరాబాద్ సార్. నేను అనుకుంటున్నాను ప్రమాణ స్వీకారం రాలేదని అడుగుదానికి చేశారేమో ఆయన అనుకుంటున్నాను. లేదు నువ్వు రా ఇప్పుడు అర్జెంట్గా నువ్వు అసలు పల్లరాజు గారికి కూడా చేస్తుంటే అవును పల్లరాజు గారు ఫుల్ ఖుషిగా ఉన్నాడు. నువ్వు రా ఇమ్మీడియట్లీ అంటే నేను ఇంక మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు కార్ వేసుకుని రెడ్ ఫాక్స్ హోటల్లోకి వెళ్ళి, సుభాష్ గారు గొప్పతనం ఏంటంటే వెళ్ళి కనపడటం ఒకటే కాదు, ఫుల్ బిజీ, అందరం బొక్క వెళ్ళటం అన్నీ వస్తున్నారు, నేను కాపుగా నుంచి ఉంటాను. అంత బిజీలో కూడా వచ్చాడు ఒకసారి. కూర్చోకొచ్చే శ్రీరామని నన్ను బాగా ఇష్టం ఏంటంటే అంత ఓన్ ఎలా చేసుకుంటాడంటే ఆయన, నేను ఎక్స్పెక్ట్ చేయడు బట్టలు తెచ్చుకున్నావు అంటే నువ్వు ఉండిపో అన్న ఫీలింగ్ అని చూడు. ఎంత ఆయన మైండ్ ఎలా ఉంటుందంటే బట్టలు తెచ్చుకున్నావు అన్నాడు, నవ్వు సరే మనం షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి చేసేప్పుడు రెడ్ ఫాక్స్ ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఒక 5-6 రోజులు కూడా ఆయన ఇప్పటికి ఎప్పుడు అలాగ అదే నాకు ఎన్నో రెస్పెక్ట్ ఏంటంటే ఆయన మినిస్టర్ స్టేట్కి నాట్ ఫర్. చాలా మంది చెప్పింది ఏంటంటే ఆయన మనకు చనువు ఇచ్చాడు కదా అని మనం ఇచ్చేయటం కాదు. సో ఏంటంటే ఆయన మినిస్టర్, ఆయన తగ్గట్టు నేను అంత రెస్పెక్ట్ ఉంటున్నాను. ఆయన ఎప్పుడు అసలు ఎప్పుడు ఈ రోజు కూడా ఆయన సచిన్ గారు ఇప్పటికి ఎప్పుడు అంటాడు, ఎవరు ఏం చెప్పినా ఫ్యామిలీ మెంబర్ అండి. ఒకసారి ఎవరు ఏదో చెప్తారండి ఆమె ఆ సచిన్ గారు బడి చెప్తారు అసలు ఆయన మా ఫ్యామిలీ మెంబర్, ఆయన కోసం మీరు మాకేం చెప్పలేదు, అంత మాటలా చెప్పలేదు ఆయనతో సాధించాను. థ్యాంక్ యూ సార్, మా ఇంటర్వ్యూకి వచ్చి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వాళ్ళతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్ తరఫున సిడబ్ల్యూసీ తరఫున కాలేజీలో మండలంలో ఉన్న ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, కూటమి ప్రభుత్వాన్ని నమ్మండి, అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ఇంకా జరగాల్సింది కూడా ఉంది, అన్నీ కూడా కూటమి బ్రహ్మాండంగా చేస్తుంది. కూటమి ప్రభుత్వం నమ్మండి. విష్ ఆల్ ది బెస్ట్.